शिवाय गुरवे नमः। 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 కాబట్టి అక్కడ అతను తపస్సు చేసుకునే వృద్ధుడు అక్కడ జరిగినది దూరదృష్టితో చూసి చెప్పాడు. నీ అన్నయ్యలందరూ కూడా తపస్సు సంపన్నులు అయ్యారు, వాళ్ళ కోరికలు తీరాయి, అందరు ఇంట్లో ఉన్నారు. సో నేను ఒక్కడిని ఇలా మిగిలిపోయాను, ఇతను ఇంత ముందు ఒక రాజు అని ఒకరు చెప్పాడు. సరే, మొత్తానికి ఏంటంటే ఇక మీరు మీ యొక్క స్థానాలకు వెళ్ళండి అని చెప్పాడు ఆయన. అప్పుడు ఇహ ఈ యొక్క కుందదంతుడు చెప్తున్నాడు, నాకు సందేహం ఏమిటో నేను చెప్తాను ఇప్పుడు అన్నాడు. మహాత్మా యోగి పుంగవులకు మీ సమక్షంలో నాకు ఇప్పుడు గొప్ప సందేహం వచ్చింది. నా పేరు కుందదంత. విదేహ సామ్రాజ్యవాసినగు నేను తమకు విధేయుడనై మీ పాదములు స్పృశిస్తూ నాకు వచ్చిన సందేహాన్ని మీ ముందుంచుతాను అని నివృత్తి చేయమని వేడుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆ తాపసి, ఏ వృద్ధ తాపసుడు ఉన్నాడో కదంబ వృక్షం కింద అతను చేస్తున్నాడు అనమాట. సో అతను సరే అడుగు, సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఈ 8 మంది అన్నదమ్ములు సప్తద్వీప సప్త సముద్ర సహిత పృథువికి చక్రవర్తులం కావాలి అనే వరాలను తమ తమ ఇష్టదేవతల నుండి సిద్ధింపజేసుకున్నారు. 8 మంది పొంది ఉన్న వరముల ఫలితాలు ఒక్కసారే ఈ పృథువిపై ఎలా సిద్ధిస్తాయి? ఒకే భూమికి 8 మంది చక్రవర్తులు ఎలా? అప్పుడు ఆయన నవ్వి, ఓహో నీ సందేహం ఇదా? ఈ వ్యవహారంలో ఇంతకన్నా అసమంజసమైన మరొక విషయం వీరి కుటుంబంలో ఉన్నది. ఏమిటి అంటే 8 మంది సోదరుల దేహాలు నశించిన తర్వాత వారు తమ గృహంలోనే తమ తమ గదులలో సప్త ద్వీప సమన్వితమగు భూమిపై 7 సంవత్సరాలు చక్రవర్తులై ఒకేసారి రాజ్యాన్ని ఏలుతారని చెప్పాడు. అది ఏమిటయ్యా ఎలా అని అడిగారు. అప్పుడు ఆ విశేషం చెప్తున్నాడు ఆయన. సరే, ఇక్కడ వీళ్ళందరూ కూడా 8 మంది సోదరులు తపస్సుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క 8 మంది భార్యలు కూడా తపస్సు చేశారట అమ్మవారి గురించి. అప్పుడు ఆవిడ ఒక అశరీరవాణి చెప్పిందిట, మీకేం కోరిక కావాలో కోరుకోమని. అప్పుడు అందులో ఒక ఆవిడ పెద్ద, అందరిలోకి పెద్ద ఆవిడ ఏమడిగిందంటే, నా భర్త మృత్యురహితుడై ఉండాలని కోరుకుంటారు. అప్పుడు ఆ పార్వతీదేవి అంటే అశరీరవాణి అమ్మవారి అన్నమాట. ఆవిడ అందుట, తప్పదు, ఇది దృఢత్వం అనివార్యం, ఈశ్వరాజ్ఞ యొక్క అంటే ఆ పాలన చేసి తీరవలసిందే. ఏ జీవునికైనా ఎప్పటికో అప్పటికి ఈ భౌతిక దేహం నశించవలసిందే. తపోధ్యానాదులు చే మృత్యురాహిత్య పదవి లభించజాలదు అని చెప్పింది. కేవలం తపస్సు ధ్యానం చేసినంత మాత్రాన జన్మరాహిత్యం నీకు లభించదు, ఇంకోటి ఏదైనా కోరుకోవాలి. అందుకని ఆవిడ అంటే నా భర్త ఎప్పుడు మరణిస్తే అప్పుడు నా భర్త జీవ చైతన్యము మేము ఉండే ఈ గదిలోనే, ఈ గృహంలోనే ఉండాలి, బయటికి పోరాదు అందుకే. రకరకాల కోరికలు. సరే అంది ఈవిడ. సరే, అతన్ని మరణించిన తర్వాత కూడా నీవే మళ్ళీ భార్యగా ఉంటావని చెప్పేసి.
కాబట్టి ఇదంతా మిగతా వాళ్ళు అంటే మిగతా 7 భార్యలు కూడా అలాగే పొందారు. సరే అందరు ఇంటికి వచ్చారు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అనండి, వీళ్ళ తపస్సులు అనండి, ఏదైనా సరే ఆ గదిలోంచి బయటికి వెళ్ళకూడదని కోరుకున్నారు కాబట్టి ఆ చైతన్యము, అందుకని వాళ్ళకి ఆ గదుల్లోనే ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఒక బ్రహ్మాండం ఏర్పడి అది జరిగింది. ఇంకొక విశేషం కూడా జరిగిందిట. వీళ్ళు అత్తమామలు అంటే ఆ 8 మంది యొక్క తల్లిదండ్రులు కోడళ్లతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారట. కొడుకులు ఇంకా రాలేదు కాబట్టి. కలాప అనే తీర్థానికి వెళ్ళారట వీళ్ళందరూ. వీరికి ఒక దగ్గర ఒక మనుజుడు ఊర్ధ్వ జటాధారి అయిన ఒక మనిషి కూర్చుని ఉన్నట మార్గ మధ్యంలో బాట ప్రక్కగా. వీరు అతనిని మామూలు వాడు అనుకుని నమస్కరించక నిరాధారణ దృష్టి కలిగి ఉన్నవారై వెళ్ళిపోతున్నారట. వీరు కొంచెం అంటే స్పీడ్ గా నడవటం వల్ల ధూళి కొంచెం లేచి ఆ మనుషునిపై పడిందిట. అతను మరెవరో కాదు, శివాంశ సంభూతుడకు దూర్వాస మహాముని. వెంటనే ఆయన కోపంతో కళ్ళు తెరిచారట. పత్ని కోడళ్ళు వియ్యంకుల సమేతంగా తీర్థయాత్రలో బయలుదేరిన ఓ మూర్ఖుడా, దూర్వాసుడు నాకు నమస్కరించకుండా ధాటిగా దాటిపోతున్నావు కదా. అయితే నీ 8 మంది కుమారులు 8 మంది కోడళ్ళు కలిసి తమ తమ తపస్సులచే ఏ ఏ వరములు పొందనున్నారో వాళ్ళంతా మహావరములు సముపార్జించినప్పటికీ కూడా అవి విపరీత దుఃఖ ఫలములనే పొసంగునుగాక అని నిష్ప్రయోజనంలో ఉన్నాను శాపం ఇచ్చారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఆ మునికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించే లోపే దుర్వాస మహామునికి అంతర్ధానం అయ్యాట. ఇదేమిట్రా ఇలా జరిగింది, ఆయన మహాముని అని తెలియదు కదా, బాటసారి అనుకున్నాము, ఇంత శాపం ఇస్తారా అని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఈ యాత్ర నుండి గృహానికి చేరారట. ఒకరు సప్త సముద్రములతో కూడిన రాజ్యముపై ఆధిపత్యం పొంది చక్రవర్తి కావాలని కోరుకున్నారు. ఇంకొకరు ఆ తమ ఇంట్లోనే ఉండాలి అని వరం పొందారు భార్యలు. ఇంకొకరు వారి వరం నిష్ఫలమై దుఃఖమాత్రం కావాలని శాపం. కుటుంబ సభ్యుల వృత్తాంతమంతా ఒక అసమంజసం కాదు, అనేక అసమంజసాలతో కూడుకుని ఉన్నదని నేను అంటున్నాను. కంఠంపై వాపు, ఆ వాపుపై కురుపు, ఆ కురుపు పగలటం, ఇలా అనేక అసమంజసమైన విషయాలు వీరి గృహంలో ఉన్నాయి. ఇది విచిత్రమేమీ కాదు. ఎందుకంటావా, శూన్య రూపమైన ఆకాశంలో గంధర్వ నగరం వంటి భూప్రదేశాలు, అందులో ఉల్కాపాతాలు, ఇలా ఎన్నో దృశ్య విజృంభణములు సంభవిస్తున్నాయి కదా. చిదాకాశం యొక్క సంకల్పరచితముగు ఈ జగద్రూప మహాపురములలో చిత్ర విచిత్రములైన అసమంజస విశేషాలకు పదు. అంటే ఎప్పుడైతే మన కోరికలు భయంకరంగా ఉంటాయో, అంటే అసమంజసంగా, అంత తపస్సు వృధా అయింది. అంతకుముందు ఒక కథ చెప్పుకున్నట్టుగా పక్కవాడు ఏం కోరుకున్నాడో వాడికన్నా డబుల్ నాకు అన్నాడు. వీడు అడిగేసరికి వాడేమన్నాడు, ఒక్క అనుభవాలు ఏమైంది, ఇంత తపస్సు చేసి అవి కాస్త 2 కళ్ళు పోయాయి. ఇంకో అలాంటివే ఇవన్నీ కూడా వరాలు. వాళ్ళు కోరుకోవటము అసమంజసమే. మహాచక్రవర్తులు కావాలని రావణాసుడు కోరుకోలేదు, ఏమైంది, నశించలేదా వాడు. అలా ఎన్నో ఉన్నాయి పురాణాల్లో మనకి. కాబట్టి మీ కోరికలు అనేవి ఎప్పుడూ కూడా ఆ విధంగా, అందుకని కోరికలే లేకుండా ఉండగలిగినప్పుడు నీకు ఏది శ్రేయస్సుని కలగజేస్తుందో ఆ బ్రహ్మ నీకు ప్రసాదించి తీరుతాడు. ఒకవేళ మీరు దైవాన్ని ప్రార్థించినా కూడా
మీ స్థాయికి తగ్గట్టుగా అనడానికి లేదు, అసలు ఏది కోరుకోకుండా ఏది అనుగ్రహిస్తే అది పొందుతా ఉండొచ్చు. సరే పోనీ కోరుకున్నారే అనుకుందాం, మనకు వచ్చే జీతం 1000 రూపాయలు అయినప్పుడు ఒక 1,00,00,000 ఏంటది BMW కార్ అడిగారు అనుకోండి, సమంజసమాది అది కాదమ్మా. కోరుకోకూడదు. ఇస్తాడు ఆయన, ఏం చేస్తారు మీరు? కాబట్టి ఏం ఎప్పుడైతే మనకి ఏది అవసరమో, నిజంగా అవసరమో అది కోరుకుంటే పరమాత్మ తప్పకుండా తీరుస్తాడు. అంతే తప్ప అదేదో ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టుగా మన ఇది మర్చిపోయి భగవంతుని కోరుకుని తర్వాత దుఃఖం పాలే కదా. నీకు ఏది కావాలో నీ యొక్క దానికి తగ్గట్టుగా నువ్వు కోరుకుని ఉంటే అది నీకు సుఖాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చేది. అలా కాకుండా కొంతమ్మ కోరికలు అంటారు, అలాంటివి కోరుకున్నప్పుడు నువ్వు దానివల్ల దుఃఖమే పొందుతావు. ఆయన ఏమంటే నువ్వు అడిగావు నేను ఇచ్చాను, నాకు ఇంకా సంబంధం లేదంట. కాబట్టి కోరుకునేటప్పుడు కూడా వివేక విచక్షణాలు ఉండాలి, ఏమిటి నేను కోరుకుంటున్నాను అని. అది లేకపోతే ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. అంటే వీటన్నిటికీ ఇక్కడ ఈ కథలో సూక్ష్మం ఏమిటి అంటే, వాళ్ళు ఎలా కోరుకున్నారు, వీళ్ళు కోరుకున్నారు, భార్యలు ఏం చేశారు, గదిలోంచి బయటికి వెళ్ళొద్దాను. వాడు గదిలో ఏం రాజ్యం చేస్తాడు, ఏం బ్రహ్మాండం వస్తుంది. ఇక అర్థం ఏంటి, నిజంగా అక్కడ అంత బ్రహ్మాండాలు వచ్చాయా లేదా ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఇంత చేస్తే మళ్ళీ ఏమైంది, ఇంకో ఆయన వచ్చి శాపం పెట్టాడు, నీకు దానివల్ల దుఃఖమే పోవాలి. ఇప్పుడు అది జరిగిందా జరగలేదా అన్నది మీకు అనవసరమైన విషయం. అక్కడ ఎలా జరుగుతున్నది ఆ ప్రణాళిక, బ్రహ్మ ప్రణాళికని ఎవడు మార్చలేదు. వీడు చేసినంత మాత్రాన బ్రహ్మం ఇచ్చేస్తారా? అసమంజసమైన కోరికలు ఆయన ఎప్పుడూ తీర్చరు. దాకా అన్నాడు రావణాసురుడు కూడా, సరే అన్నాడు కదా, ఆయన ఏమి దానికి తగ్గ ప్రణాళిక చేస్తాడు ఆయన. అంతే తప్ప చావు లేదు కదా అని కోరుకున్నాడని వాడు అలాగే ఉంచితే ఇంకా కలికాలం వచ్చేదే కాదు, మనందరం ఉండేవాళ్ళమే కాదు, ఉంచుతాడే. అలా అంటే బ్రహ్మ అలా చెయ్యడు, ఎందుకంటే బ్రహ్మ ప్రణాళిక ఎప్పుడు వేరే. కాబట్టి నువ్వు ఎన్ని కోరికలు కోరుకున్నా నువ్వు నశించవలసిందే. అందుకనే అమ్మవారు కూడా చెప్పింది, ధ్యాన వాటితోటి నీకేమి జన్మరాహిత్యం దొరకదు, కాబట్టి ఆ కోరిక ఇవ్వలేనని చెప్పింది. అంతే తప్ప ఇచ్చేసింది ఆవిడ, ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడే ఉండాలన్నారు. అదే మరి అంత తపస్సు చేసి వ్యర్థమైన కోరికలు కోరుకుంటే ఏమిటి ఉపయోగం? ఇక్కడ కూడా మీరు ఆ యొక్క సాధన చేస్తున్నప్పుడు అనవసరమైన విషయాల జోలికి కానీ అనవసరమైన కోరికల జోలికి కానీ వెళితే నశించిపోతారని చెప్పటం. నశించడం అంటే దుఃఖం కలుగుతుందని అర్థం. ఇక్కడ ఒక ఆనందాన్ని కోసం ప్రయత్నం చేస్తూ మళ్ళీ దుఃఖాలు పొందవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? లేనే లేదు. కానీ తీరిగ్గా కూర్చొని దుఃఖాన్ని పొందుతున్నారు. అనవసరమైన విషయాల్లో తగులుతున్నాయి కదా దుఃఖాలు, ఏదో ఒకటి. ఎందుకు, దేనికోసం? అది అక్కర్లేని విషయాలు. ఎందుకంటే మనసు ఎంతసేపు ఆ బాహ్యంలోనే ఉంది కాబట్టి రకరకాలు ఉంటాయి. ఈ బుర్ర, ఆ మనస్సు దీనంత అంటే దుఃఖము కలగజేసేవి అవి. మనస్సు అనేది ఒకటి చాలండి, రెండెందుకు కానీ. ఆ మనస్సులో ఆలోచనలు అవన్నీ ఇక అసలు మన అభిప్రాయాలేంటి, మన గోలలేంటి, రకరకాలు, మన ఇష్టం అసలు. ఇలా దానివల్ల దోషాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. దోషం అంటే ఏంటి? దుఃఖం కదా. నువ్వు ఒక దోషం చేసావు, తెలిసి చేసినా దాని దుఃఖం నువ్వు అనుభవించి తీరవలసిందే, దాన్ని తప్పించుకునే మార్గం లేదు. అయితే సాధకులుగా మీరు కొంత సాధన చేస్తున్నారు కాబట్టి ఆ సాధన ఎలా చెయ్యాలో, ఎంత చేయాలో అంత చేస్తే మటుకు దుఃఖ నివృత్తి కలుగుతుంది. కానీ ఇటు దోషాలు చేస్తూ ఆ సాధన సక్రమంగా లేదన్నప్పుడు అనుభవించి తీరవలసిందే. అది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఆ ఆశ్రమ వృద్ధుల్ని మళ్ళీ నేను ఇలా ప్రశ్నించాను, మీరు చెప్పే చమత్కారమైన విషయం ఎట్లా సంభవించుచున్నదో నాకు అసలు ఏమాత్రం బోధపడలేదు అన్నారు. ఇవన్నీ అడిగాడు, అసలు ఎలా కుదురుతుంది, 8 మంది ఎలా, ఇవన్నీ కూడా మీకు అనవసరమైన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పరిపాలించారు ఏమిటి అనేది దాని గురించి కాదు, మీకు సూక్ష్మం అర్థమైంది కాబట్టి ఆ విధంగా సాధన యందు మాత్రమే అకుంఠితమైన దీక్ష ఉంచుకోవాలి. ఆ సాధన యందు ఎప్పుడైతే తత్పరులై ఉంటారో దోషాలు జరగవు, స్ఫురణలు వస్తాయి. లేదనుకోండి రోజుకో రకంగా ఉంటారు. దానికి ఓ సమర్థింపు చెప్తారు, ఎందుకు అలా ఉన్నారు అంటే మర్చిపోయామంటారు, లేదా ఇంకోటి అంటారు, ఏదో ఒకటి చెప్తారు కంగారు.
ఎందుకంటే దోషాన్ని సమర్థిస్తున్నారు తప్ప దోషాన్ని అంగీకరించడం లేదు. దోషాన్ని అంగీకరిస్తే కొంతన్నా ఇది జరుగుతుంది, కానీ దోషాలను అంగీకరించకుండా ఆ దోషం ఎందుకు చేశారో చెప్తున్నారు. అదా నివారణ ఉపాయం కానే కాదు. దోషం మరలా చేయకుండా ఉండేటట్టుగా మనసుని నియంత్రించుకోవడం అనేది దోషానికి పరిహారం. అంతే తప్ప దోషానికి సమర్థింపులు చెప్తే అది పరిష్కారం కాకపోగా మరలా ఇంకొక దోషానికి మిమ్మల్ని ఇది చేస్తారు. కాబట్టి పునరపి దోషం పునరపి దోషం ఇవే ఉంటున్నాయి. అంటే ఎప్పుడైతే దోషం జరిగిందో, అందుకే వేరే వారి పని చేసినప్పుడు క్షమాపణ చెప్పుకోండి అని చెప్పింది. అప్పుడు ఈగో నశించి కాస్త మరలా వారి పట్ల దోషం చేయకుండా ఉంటారు. కానీ ఆ క్షమాపణ చెప్పడానికి కూడా మనకి ఈగోని అడ్డం వచ్చింది అనుకోండి, ఇంకా చేసేది ఏముంది? ఏమీ లేదు. సరే, అక్కడ ఏదో జరగబోయేది ఏదో చెప్పాడు. సరే, మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటి? వరదేవతలు వచ్చారట, శాపాలు వచ్చాయి. అంటే అవి ఒక రూపంగా మనకి బోధ కోసం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు ఈ వరాలు వాళ్ళకి ఇది అయ్యింది కాబట్టి అది అమలు చేయాలి, ఈ శాపములు మీరు పక్కకి వెళ్ళండి అన్నాయి. శాపాలు అన్నాయట, మేమెందుకు వెళ్తాము, మేమే ఫస్ట్ ఇది తర్వాత అన్నాయి. సరే, అవి రెండు వాదులు ఆడుకుంటున్నాయట. నేను ఫస్ట్, నేను ఫస్ట్ అని, వరం ఫస్ట్ లేకపోతే శాపం ఫస్ట్ అని. సరే, మొత్తానికి ఏది ఏమైనా బ్రహ్మ నియతే కదా జరగాలి. కాబట్టి మనం బ్రహ్మదేవుడిని అడుగుదాము ఏమిటి చెయ్యాలి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయట వరాలు శాపాలు. అప్పుడు బ్రహ్మదేవుడు విని ఇలా అన్నట్ట, ఓ వత్సలారా, వర శాపాధిపతులారా, ఇందులో వివాదం ఎందుకు? మీలో ఎవరు లోన సారత్వం కలిగి ఉన్నారో, ఎవరు సంకల్పం యొక్క సుదృఢత్వం కలిగి ఉన్నారో వారే క్రియాశీలు. వాళ్ళే ఆచరణలో పెడతారు, వాళ్ళే పొందుతారు. లోపల ఏదీ లేదనుకోండి, సాధన చేస్తున్నాము అని చెప్పి పైన పైన పటారం లోన లొటారం అని సామెతలాగా ఉన్నారనుకోండి, వాళ్ళకి క్రియాశీలత్వం ఆచరణ లేదు, లోపం. ఆచరణ ఎలా జరుగుతుంది? జరగనే జరగదు. ఒకరి హృదయం మరొకరు పరిశీలించి చూసుకోండి. ఎవరి ప్రయోజనం అసారమో వారు ఉపేక్షించండి, సారసహితులైన వారు అపేక్షను కొనసాగించండి. కాబట్టి ఎవరికైతే ఆ దృఢత్వం, నేను ఆ బ్రహ్మమే కాబట్టి బ్రహ్మముగానే నేను ఆచరిస్తాను అని లోపల సంకల్పం ఉన్నవాడు అది చేస్తాడు. లేదనుకోండి, నేను జీవుడనే అనుకున్నవాడు ఏదో సాధన జరుగుతూ ఉంటుంది, వాడి ఆచరణ జీవుడుగానే ఉంటుంది తప్ప ఆ విధంగా ఉండదు. కాబట్టి ఆయన ఎవరు అంటే దృఢత్వం ఎవరైతే కలిగి ఉంటారో, సారం అంటే ఆ ఉద్దేశం అనండి, ఆ అకుంఠిత దీక్ష అనండి, ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే. సరే, మొత్తానికి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారట. శాపాలు అన్నాయట, మేమే ఓడిపోయి మా ఓటమిని అంగీకరిస్తున్నాం, వరాలే బలాన్వితంగా ఉన్నాయి. కాబట్టి మొదట వరాలనే వాళ్ళు పొందుతారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారట. దృశ్య జగత్తులో ప్రయత్నము ప్రయోజనములకు సంబంధించిన భేదం ఉండవచ్చుగాక, ఏమైతేనే ఆరుగురు ఒకే సభ్యులు. అంటే భేదం ఉన్నా ఎవడైతే దాని యందు దృఢత్వం కలిగి ఉంటాడో ప్రయత్నం నందు వాడు దాన్ని పొంది తీరుతాడు.
ప్రయత్నంలోనే లోపం ఉంటే వాడు పొందలేడు అని అర్థం. అల్పకాలం మాత్రమే అల్పమైన శ్రద్ధతో అభ్యసించింది అధికార అధిక అంటే అధికం ఎక్కువ అధిక అభ్యాసంతో కూడిన దాన్ని జయించి వేయటం న్యాయం ఎలా అవుతుంది? అంటే ఎలా పొందుతారు? ఏదో కాస్త చేసేసి నాకు జన్మరాహిత్యం కావాలంటే దొరుకుతుందా? దొరకదు. ఎలా చేయాలో జన్మరాహిత్యానికి ఆ విధంగా చేసి తీరాలి. కాబట్టి ఏది జ్యేష్టమైతే అంటే అధిక కాలం అధికంగా అభ్యసించడం జరిగితే శ్రద్ధగానే అర్థం. అప్పుడు ఈ యొక్క జన్మరాహిత్యం పొందవచ్చు. శుభ అశుభ కర్మలు తత్ఫలమగు వరశాపములు ఒకదానితో మరొకటి ప్రమాణము అభ్యాసములకు సంబంధించి సామ్యత్వం ఉన్నప్పుడైతే పాలు నీళ్లు కలిసినట్లుగా ఆ శుభ అశుభ కర్మలు కలిసిపోయి మిశ్రమ ఫలితం ఇస్తాయి. ఎక్కడ శుభ అశుభ కర్మలు ఒకదానితో మరొకటి సామ్యత్వం ఉండదో అప్పుడు ఆ రెండిటి ఫలములు సామ్యత్వం కలిగి ఉండవు. ఎచ్చటైతే ఏకకాలంలోనే వేరువేరైన కర్మఫలములుగా వరశాపములు ఫలీకృతం అవుతాయో అక్కడ ఆ జీవుడు ఒకే సమయంలో వేర్వేరు ఉపాధులతో వరశాపముల ఫలమును పొందటం కూడా జరగవలసి ఉంటుంది. ఆదాపి వందనాలమ్మా గురువు గారికి. సూక్ష్మం అంటే ఏంటని చెప్పేసి వివరించండి అమ్మా ఒకసారి. సూక్ష్మం అంటే ఆత్మకు సంబంధించిందా? ఇప్పుడు వాళ్ళు అన్ని చేశారండి. వాళ్ళు ఎలా కోరుకున్నారు? వాళ్ళు కోరుకున్నది అది అసమంజసమే కదా. ఏంటంటే భూమండలానికి చక్రవర్తులు అవ్వాలి అని కోరుకున్నారు. దాని బదులు వాళ్ళకి ఏది అది కోరుకుని ఉంటే ఎలాగైతే రావణాసురుడు వీళ్ళందరూ కూడా రాక్షసులు ఎలాంటి కోరికలు కోరారు? ఈ భస్మాసురుడు అనేవాడు ఉన్నాడు, నేను తల మీద చేయబెడితే అది వాడు నశించాలన్నాడు. అంటే విపరీతమైన కోరిక వారిని నశింపజేసిందా చేయలేదా? అవునమ్మా. అది ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కథలో వాళ్ళు విపరీతమైన కోరిక వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళకి తెలియకుండా భార్యను ఇంకో కోరిక కోరారు. అవునమ్మా. ఈ రెండు విపరీతమైనవే కాబట్టి దాన్ని శాపంతో నశింపజేశాడు ఇంకో ఆయన మహాముని. ఇదంతా బ్రహ్మ సంకల్పం. అవును. అంటే అర్థమేమైంది? చివరికి దుఃఖహేతువే అవుతోంది కదా అది. అదంతా దుఃఖమేనమ్మా. అంతే కదా. వాళ్ళేమో బ్రహ్మాండానికి అన్నారు, భార్యలు ఏమన్నారు? మా గదిలోంచి బయటకు పోవడానికి వీలేదు బొమ్మన్నారు. వాళ్ళు తపస్సు చేశారు. కానీ ఇంత తపస్సు చేసినా గదిలోంచి బయటకు వెళ్ళకపోయినా వాళ్ళు ఎట్లయినా నశించేదే, వాళ్ళు మరణించవలసిందే. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా నశించక వాళ్ళు ఉంటారండి? ఉంటారు కదా. కాబట్టి ఒక మునితోటి మళ్ళీ దాన్ని నివారణ చేయడానికి, అంటే ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు బాహ్య ప్రపంచంలో కూడా చూడండి, ఇప్పుడు మీరు పిల్లల్ని వాళ్ళకి అందుబాటులో ఉన్న కోరిక కోరితే వాళ్ళు మీ కోరిక తీరుస్తారు. అదే వాళ్ళకి అందుబాటులో లేని మీరు కోరుకున్నప్పుడు అక్కడ దుఃఖ వాతావరణమే కదా ఉంటుంది. అవును. అది కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సాధకులు ఎవరైతే జన్మరాహిత్యం అనండి దాన్ని పొందుతున్నారో మళ్ళీ జన్మ లేకుండా, వారు ఈ యొక్క సాధన సమయంలో అనవసరమైన కోరికల జోలికి వెళ్ళకూడదు. ఏవో చిన్న చిన్న కోరికలు మనకు అందుబాటులో ఉన్న కోరికలు కోరుకోవటంలో దోషం లేదు. ఒకరిని ఇబ్బంది పెట్టే కోరిక మంచిది కాదు, ఒకరిని దుఃఖహేతువులుగా అంటే వాళ్ళని దుఃఖపూరితులు చేసే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీ అబ్బాయికి ఆ స్తోమత లేదా అనుకుందామండి, మీరు ఏదో అడిగారు, ఆ అబ్బాయికి లేదు. ఈ అబ్బాయి ఇప్పుడు మీ కోరిక తీర్చడానికి అప్పే చేశాడు అనుకుందాం, మంచి పిల్లాడు, సరే పోని ఏదో అప్పు చేసి చేశాడు, కానీ అది అతనికి దుఃఖహేతువే కదా. అతను ఏ రోజైనా మిమ్మల్ని అనగడ్డ మా అమ్మ మూలంగా నేను అప్పుల పాలయ్యానని మనసులో ఉంటుంది కదా, బాహ్యంలో లేకపోయినా కూడా. అవునమ్మా.
ఇప్పుడు మీకు అది బాధ ఉంటుంది కదా, మొదట సంతోషిస్తారు, ఆహా నా కొడుకు అప్పు చేసి మరీ కొనిచ్చాడు నాకని. తర్వాత అవును. నుంచి అది మిమ్మల్ని బాధిస్తూనే ఉండదు, అయ్యో ఉంటదమ్మా. అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టానేమో అని మంచి ఇది వచ్చినప్పుడు. ఉంటదమ్మా. ఆ కాబట్టి అలాంటి కోరికల జోలికి వెళ్ళనప్పుడు ఇక మనకి దుఃఖం కలిగే ఆవశ్యకత లేదు కదా, ఉమ్. ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి అలాగే. ఏది మనకి అనుకూలము అని అంటాం అంటే అర్థము, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండే కోరికలు అవి దుఃఖహేతువులు కావు మనకి. ఏదో వండుకోవాలి తినాలి, ఎవరైనా నాలుగు అవి పంపించరా కాస్త నాకేదో ఇవి కావాలి ఓ పడు కొనుక్కుంటాను అన్నారు అనుకోండి, అది పెద్ద కష్టం కాదు కాబట్టి పిల్లవాడు ఆనందంగా ఉంటాడు, మీరు ఆనందంగానే ఉంటారు. అవునమ్మా. అట్లా అందుకని ఇక్కడ కోరాలన్నా కోరినా బాధగానే ఉంటదమ్మా. ఆ పక్క వాళ్ళని బాధించింది మనకి ఎప్పుడు బాధే కదండి. అవును. అది ఎవరైనా సరే, ఏ బంధమైనా, ఆడపిల్ల అయినా సరే, మగపిల్లాడైనా సరే, భర్త అయినా సరే, భర్తను కూడా మీరు కొంతేమో కోరికలు కోరారు అనుకుందాం, అప్పుడు ఉమ్. ఆ ఇంట్లో సామరస్యం ఉంటుందా? ఉండదు, గొడవల కింద ఉంటది. ఉండదు కదా. అదే నిజం, ఇప్పుడు మీరు గొడవ పెట్టుకుని ఒక వస్తువు ఒక నగో ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఏదైనా సరేనండి, చేశారనుకోండి, ఆ వస్తువు చూసినప్పుడు గొడవ గుర్తొస్తుంది కానీ ఆనందం వస్తుందా? రాదమ్మా. రాదు. అందుకని మనసుకి ఇక్కడ ఎంత సమంజసమైన కోరికలు అవును. కోరుకునుంటే ఇంత కథ జరిగేది కాదు కదా. మాకు జన్మరాహిత్యం ప్రసాదించండి అని వాళ్ళు కనుక ఆ తపస్సు చేసి ఉంటే అది చక్కగా సద్వినియోగం అయ్యేది ఆ తపస్సు. అవును. వీళ్ళేం చేశారు, సద్వినియోగం కాని తపస్సు చేశారు. ఉమ్. అదేందో చెప్పాను కదా, ఒక ఇద్దరు స్నేహితులు తపస్సు చేశారు. అయితే అవును. ఇద్దరికి ఒకరంటే ఒకరు, అందుకని వాడు దేవుడు ప్రత్యక్షమే ఏంటంటే రెండో వాడు ఏం కోరుకున్నా అంటే ఇంకా ప్రత్యక్షం కాలేదు అన్నట్టు. సరే ముందు అతన్ని అడగండి, అతన్ని ఏం అడిగితే దానికి డబల్ నాకు ఇవ్వండి అన్నట్టు. సరే వీడి దగ్గరికి వెళ్తే వీడు అన్నట్ట, వాడేం కోరుకున్నాడంటే వాడు ఇంకా కోరుకోలేదు, నీకు ఏది ఇస్తే అది వాడికి డబల్ ఇమ్మని అడిగాడు అనగానే వీడేం చేశాడు, ఏది అడగకుండా అమ్మో ఇప్పుడు నేనేం అడిగినా వీడికి డబల్ వెళ్తుంది కదా అని నాకు కొంచెం కన్ను పోవాలి అన్నట్టు ఆయన సరదా వచ్చింది. కాదాస్తా అన్నాడు. రెండో వాడు మరి డబల్ కదా, రెండు కళ్ళు అవును. పోయాయి వీడికి. చూసారా, అంటే తపస్సు అంతా ఎంత వ్యర్థమైపోయింది చూడండి. అది అంటే అది ఈర్ష్య ద్వేషాలు అంటామా, ఏమన్నా సరే వేస్టే కదా. అది ఉండకూడదు కదమ్మా. ఆ, కాబట్టి ఎందుకు మనకి దీనివల్ల దుఃఖమే కలిగింది కదా, అవతల వాడికి ఏదో జరగాలనుకుంటే వీడికి నీకు ప్రత్యక్షం అయ్యాడు దేవుడు, హాయిగా నీకు కావాల్సింది కోరుకో, గొడవ ఉండేది కాదుగా. అవును. అసమంజసమైన కోరిక అంటే అది. అందువల్ల శాపాలు ఉంటాయి, వరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. పొందినప్పుడు ఆనందం, తర్వాత దుఃఖం. కాబట్టి దుఃఖం. అది ముందే దాని వల్ల మనకి లేదనుకోండి హాయిగా ఉంటాం కదా. అవునమ్మా. ఈ సూక్ష్మ అంటే సాధకులు అనే వాళ్ళకి ముఖ్యంగా, బయట వాళ్ళకి మనకి ఆవశ్యకత లేదు కదా, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనకి చెప్తారు. కాబట్టి అవును. మాకు ఇది కావాలండి అని మీరు అడిగినప్పుడు జన్మరాహిత్యం పొందాలి, ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి అని అనుకోవాలి. అనుకున్నప్పుడు వారికి అదే బోధనే చెయ్యాలి. కాబట్టి ఆ బోధ ఎవరైతే ఆచరణలో పెడతారో శ్రద్ధాభక్తులతో ఇష్టపూర్వకంగా, వారు తప్పకుండా పొంది తీరుతారు. అవునమ్మా. దాదాపు వందనాలమ్మా. సరే, ఇక మళ్ళీ ఇంకా వనదేవతలు ఇవన్నీ ఉన్నాయి, ఇక నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకు మళ్ళీ వేరే ఇంకో దేహంతో ఏదో అని అనుకుంటారు, మళ్ళీ వరదేవతలు ఉన్నారు ఇవన్నీ. ఇదంతా కూడా బోధ కోసం అని నేను చాలా సార్లు చెప్పాను, కొన్ని చాలా మటు. కాబట్టి వాటి యందు మనం ఎప్పుడూ దృష్టి పొందక్కర్లేదు. అంటే లగ్నం చేశారనుకోండి లేనిపోని ఆలోచనలు వస్తాయి కదా. అసలే బుర్రలన్నీ చాలా బాహ్యంతో నిండి ఉంటున్నాయి, దాన్ని ఖాళీ చేసుకోవాలి మీరు. మళ్ళీ దాంట్లోంచి ఇంకోటి పెట్టుకుంటే పెరుగుతుంటే ఎలాగా. కాబట్టి అది దుఃఖాన్ని కలగజేస్తుంది. అందుకని కొన్ని అట్లాంటి వాటిల్లో కొంచెం మరి నేను కఠినంగానే మాట్లాడవలసి వస్తుంది. నేను మీ యొక్క ఆ సందేహాలు కూడా తీరుస్తూ పోతే మీకు ఆ సందేహాలే పెరుగుతాయి తప్ప సాధన ఎందు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, అవునా కాదా ఆలోచించుకోండి మీరే. మీ యొక్క అవునమ్మా. సందేహాలు అవునమ్మా. నేను తీర్చుకుంటూ పోయా అనుకోండి, అనవసరమైన సందేహాలు అవన్నీ. ఎండమా అవును. ఎందుకు ఎలా ఉంటుంది అనే సందేహం ఎందుకండి, అది అంతే. అవును. అమ్మా.
దాని గురించి అంటే ఎక్స్ప్లెయిన్ ఇంకోటి ఏదో అవన్నీ అవసరమా లేదు. ఏమండి నాకు ఎప్పుడు అలా కనపడలేదండి, నష్టమే లేదు లేదా వదిలేసి. తాడు పాము కూడా ఎప్పుడు నేను అనుకోలేదండి, సరే వదిలేయి, నీకెందుకు అవన్నీ, నువ్వు ఇప్పుడు ఇలా ఉండు చాలు. ఉదాహరణలతో మనకి పని లేదు, అర్థం అవ్వడానికి చెప్పారు. ఏమంటే నాకు స్వప్నమే రాలేదు, పర్వాలేదు, నష్టం లేదు. నువ్వు ఏదైతే ఉందనుకున్నా అది లేదు. అరే నిన్న నువ్వు అసలు నీ మనసే ఇందాక సరే అన్నావు, ఇప్పుడు నో అంటున్నావు, చాలదా అది? కాబట్టి అదైతే ఉంది కదా అందరికి, దీన్ని ఆచరణలో పెట్టరా చాలు. నాకు జన్మరాహిత్యం కావాలి, కావాలంటే మీకు ఎగ్జాంపుల్స్ కాదురా, కావాల్సిందే ఆచరణ. అవేవి మీరు చెప్పిన ఉదాహరణలు నాకు తెలియవండి, అది తెలియాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. 99 మందికి ఉంటాయి కాబట్టి ఆ ఉదాహరణలు చెప్పారు. ఒక్కడికి లేవు కదా అని చెప్పి ఉదాహరణలు తీసే, అసలు ఉదాహరణతో పని ఉంటే కదా అవి ఉంచడానికి తీసేయడానికి. సరేనా, నీ మనసు ఒకేలాగా ఉందా? లేదు, మరి ఇంకేం చాలు. కాబట్టి ఆ లేనిదే ఈ ప్రపంచంగా, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాబట్టి నీకు అదంతా అవసరం లేదు. ఈ గురువులు ఏదైతే చెప్పారో సాధన అది చేయి చాలు. నువ్వు అది చేస్తూ ఉండు, నీకెందుకు మిగతా అవన్నీ గురువులు చూసుకుంటారు. ఆచరణ ఎలా పెట్టమన్నారో అలా పెడుతూ ఉండు నువ్వు, మిగతాది నీకు అనవసరం. వహామేహం అని ఆయన అన్నాడు. అది గురువా కృష్ణ పరమాత్మ మనకు అనవసరం. ఎవడైతే నీకెందుకు, వహామి అహం అన్నారు వాళ్ళు, అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు. అందుకనే చాలా సందేహాలు అయినప్పుడు ఒక్కొక్కసారి చెప్పి ఒక్కొక్కసారి కోపడుతూ ఉంటాను, ఎందుకంటే అవసరం లేదు. నిజంగా నేను కనుక తీరిస్తే ఈ రోజుకి ఇంత ముందుకు వచ్చేవాళ్ళు కాదు మీరు, ఇంకా మొదట్లో దేహం దగ్గరే ఉండేవారు. వెళ్ళి చాలా తీరేదా? ఉంటాయి, వస్తున్నారు. కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడైతే. అందుకని ఏదన్నా అది చేస్తున్నప్పుడు మీరు దాని యందు శ్రద్ధ పెట్టకండి. ఏదో చిన్నపిల్లలు కథ చెప్తున్నప్పుడు గుర్రం ఎలా వెళ్ళింది ఏదన్నా అంటే అది వేరు. మీరంతా జ్ఞాన మార్గంలో ఇచ్చేస్తారు, మీకు తెలుసు ఏదో అనేది, కాబట్టి దాని అందే శ్రద్ధ పెట్టండి. దేహంతో ఏం పొందుతామంటే పొందట్లేదు. ఒకటే సమయంలో పెళ్లి చేస్తే సంతోషించి మళ్ళీ దుఃఖపట్టలేదా? ఒకే సమయంలో లోపల టెన్షన్ లేదు, ఎంత ఖర్చు అవుతుందని. దుఃఖము రెండు ఒకసారి రాలేదు. అయినా సరే భయమైనది. ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు లోపల గూగుల్ ఉండదు, డబ్బులు కట్టాలి మరి. కాబట్టి ఒక దేహంతో ఎన్నైనా పొందొచ్చు, అందులో ఏం పెద్ద విశేషమే లేదండి. అర్థమైందమ్మా. ఏదైతే ఈ కనబడే జగత్తుగా మీకు గాని నాకు గాని ఎవరికైనా గాని భాషిస్తోందో అది చైతన్య తత్వమే. వాస్తవానికి ఈ జగత్తు మూర్తము అంటే సాకారము కాదు. కాబట్టి ఇక్కడ ఆ గృహాల గురించి చెప్పాడు ఆయన. మళ్ళీ మీరేం అడుగుతారో నేను చెప్పట్లేదు. కాబట్టి ఆది భౌతిక భ్రాంతిని త్యజించండి, తత్వ విచారణచే ఈ భౌతిక రూపములకు సంబంధించినదే ఉన్న సూక్ష్మ దేహాలను అన్నాడు. అంటే సూక్ష్మాన్ని మీరు గ్రహించండి. ఆ సూక్ష్మ దేహములకు కూడా ఆధారమైన చిదాకాశ స్వరూపాన్ని సంస్మరించండి. కాబట్టి ఆధ్యాత్మ జ్ఞానం చేత పరమార్థము జగత్తు ఒక్కటే అనే నిశ్చయము కలగాలి. అదే ఆ అవగాహనయే ముక్తి, అదే అపరోక్ష అనుభూతి. సంకల్పించువాడు బ్రహ్మం, సంకల్పము కూడా బ్రహ్మమే. ఆ సంకల్పముచే అనుభూతమయ్యే జగత్తు కూడా బ్రహ్మమే. కనుక ఈ జగత్తు బ్రహ్మాత్మకమే సుమా. ఇదంతా బ్రహ్మోత్సవం. నీ ఆలోచనయే ఈ జగత్తు రూపం. నీ ఆలోచన నీ రూపమే కదా, కనుక ఈ జగత్తు కూడా నీ రూపమే. దానిని పొందజాలక వాక్కులు విధి నిషేధాలు భావ అభావ దృష్టులు ఇవన్నీ వెనుకకు మరలుచున్నాయో. కానీ సర్వమునకు అధిష్టానమే అయి ఉండటం చేత ఆ వాక్కులు విధి నిషేధాలు భావ అభావ దృష్టులు దాని నుండి వెనుకకు మరలకయే ఉన్నాయి. అదే బ్రహ్మము. మౌన అమౌనముల మధ్య గల జీవస్వరూపం యొక్క చిద్గణ స్థితియే బ్రహ్మము. సద్రూపమైనప్పటికీ
ఈ శరీరము మొదలైన అసద్రూపముల తాదాత్మ్య ధ్యాసచే అసత్తు వలె భాసిస్తోంది. స్వరూపము ఏకము మహాచిద్ఘనము నిర్వికారమైనట్టి బ్రహ్మమునందు ఈ భావ అభావ రూప పదార్థముల సృష్టి ఎలా జరిగింది, ఏమిటి ఈ ప్రళయం అది అని అడిగాడు. మళ్ళీ ప్రాణుల అంతఃకరణమున అభివ్యక్తమైన ప్రమాద అనే చిత్సారం ఈ నేత్రాదుల ద్వారా బాహ్యమునకు బయల్వెడలి వస్తు ఆకార వృత్తులతో ఏకమై ద్రష్ట దర్శన దృశ్యములనే త్రిపుటిలో జగత్తు అనే కార్యం జరుగుతుంది. ఈ దృశ్యములోని సర్వ పదార్థములు తమ అధిష్టానముకు చైతన్యమునకు అధీనమై అట్టి సత్తాస్ఫూర్తితో సదా చిత్సారములే అయి ఉన్నాయి. ద్రష్ట దృశ్యము ఈ రెండు చిత్స్వరూపములే. రెండిటిలో ఒకే చిన్మాత్రము వెలియుచు ఒకదానిచే రెండవది ఉనికి కలిగి ఉంటున్నాయి. అట్టి చిన్మాత్రము యొక్క ద్రష్ట దృశ్య ఏకత్వము సృష్టి ఆది యందు ఎట్లు వెలియుచున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. సమస్త పదార్థ శక్తులు చిన్మాత్రం నందే వెలియుచు చిన్మాత్రమును అనుసరించే స్థితి కలిగి ఉంటున్నాయి. అవి నిశ్చలము అమనస్క రూపమై ప్రకాశిస్తూ చైతన్యం యొక్క స్ఫురణ చేతనే స్ఫురిస్తున్నాయి. బ్రహ్మ విష్ణు రుద్రాది సహితంగా ఈ జగత్తు లేనిదే అయి ఉండి కూడా స్వప్నం వలె కనిపించుచు అనుభూతం అవుతోంది. చిద్రూపం అనే జలంలో హర్షము, క్రోధము, విషాదము, ఆశ, నిరాశ, ఆశయము, వాంఛ, కామము మొదలైన విచిత్ర స్పందరూప తరంగాలు స్వప్నం వలె కనిపిస్తున్నాయి. ఆహా, ఏమని చెప్పాలి! అజ్ఞాన స్వభావ నిష్ఠరూపమగు విక్షేప శక్తిచే ఈ జగత్ సమూహాలు చమత్కారంగా స్ఫురిస్తున్నాయి. ఇందు సత్వ రజ తమో గుణములు జనన మరణాలు అనే భ్రమతరంగ విన్యాసాలు సత్యమును మరుగుపరిచి ఎంతటి భేదాన్ని కలిగిస్తున్నాయో. తిమిర రోగయుక్తమైన దృష్టికి ఆకాశంలో ఏవో వెంట్రుకలు వేలాడుచున్నట్లుగా కనిపిస్తాయి. అలాగే అజ్ఞానావృత చైతన్య దృష్టికి నిజ చిదాకాశమున జగద్భ్రాంతి భాసిస్తోంది. కాబట్టి జగత్తు మొదలే లేదు, కానీ సంకల్పం ఉన్నంత వరకు ఆ సంకల్పానుసారంగా జగత్తు ఉంటూనే ఉంటుంది. కాబట్టి బాహ్యంలో మీరు చూస్తూ నాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నాడు, లేదా ఇంకేదనుకున్నా సరే మీలో గనక సంకల్పం ఉంటే జగత్తు ఉన్నది. నేను ఉన్నాను అన్న భావనతో కనుక మీరు వ్యవహారం చేస్తే జగత్తు ఉంటుంది. నేను లేను, బ్రహ్మం మాత్రమే ఉన్నది అన్న వ్యవహారం కనుక మీరు చేయగలిగితే, అంటే మనసా వాచా కర్మణ బ్రహ్మము. శివాయ గురవే నమః. 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 సంకల్పం ఉన్నంత వరకు సంకల్పంలో దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది. ఎంతవరకు సంకల్పించబడుతుందో అంతవరకు సంకల్ప నగరం లాగా జగత్తు స్ఫురిస్తూనే ఉంటుంది. ఇది అసత్రూపమే అయినప్పటికీ సంకల్పమును అనుసరించే సత్యం వలె అనుభవము వర్ధిల్లుతోంది. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు అనే కథలో ఎందుకు 7 ఉన్నారు?
ఎనిమిదో ఆరుగురో ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తే అది అలా సంకల్పించబడింది కాబట్టి అనే సమాధానం. ఈ దృశ్యం కూడా అట్టిదే. ఇహ వస్తు ధర్మములు అంటావా? బ్రహ్మదేవుడు తన సంకల్పములచే నియత పదార్థములకు ప్రసాదించి ఉన్న ఆ సంకల్ప రూప నియతి ఎప్పుడు అంటే ఆ నియతియే ఎప్పుడు కొనసాగుతుంది. ముందు ముందు కూడా అది కొనసాగుతుంది. ఆ నియతిని అనుసరించే ఈ స్థావర జంగమాది ప్రాణి సమూహం అంతా ఈ నియతి రూపస్థితిని పొంది ఉన్నాయి. అటు నియతిని అనుసరించే జంగమ ప్రాణి నుండి స్థావరము నుండి ఉత్పన్నమవుతుంది. జలం పల్లమునకు, అగ్ని ఊర్ధ్వమునకు ప్రయాణిస్తాయి. ఈ శరీరములు అనే యంత్రములు నడుస్తూ ఉంటాయి. జ్యోతిర్మయములకు సూర్యగోళములు, నక్షత్రములు అనునిత్యంగా తపిస్తాయి. వాయువు నిత్యం గమనశీలమై ఉంటుంది. పర్వతాదులు స్థిరంగా ఉన్నాయి. కాలచక్రం ఉత్తర దక్షిణాయనులుగా ప్రదర్శిస్తూ ఉంటాయి. వర్ష ఋతువులో వర్షం కురుస్తుంది. కాలము రాత్రి పగలు, నెలలు, సంవత్సరాలు, యుగములు అనే చక్ర రూపంలో తిరుగుతోంది. భూమి ద్వీపభేదములచే మధ్య మధ్యలో సముద్రాలు, పర్వతాలు కలిగి ఉన్నది. పదార్థములు ఉత్పత్తి, వృద్ధి, నాశనము, గ్రహణము, త్యాగము మొదలైన స్వభావాలు కలిగి ఉన్నాయి. ఇదంతా బ్రహ్మదేవుని నియతియే. ఇట్టి బ్రహ్మదేవుడు కూడా చిదాకాశ స్వరూపుడే కనుక ఇదంతా చిదాకాశ స్వరూపమే. ఈ జగత్ సృష్టి సిద్ధించడానికి పూర్వ సంస్కారాలు, పూర్వ జ్ఞాపకాలు అవసరమని అనుకోవటం అర్థం లేనిది. స్వప్నంలో ఒక్కసారిగా అనేక విశేషాలు ముందుగా అనుకోకుండానే అనుభూతం అవుతాం జరుగుతోంది కదా. వాటిలో కొన్ని పూర్వ అనుభవాలకు సంబంధించి ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. కనుక బ్రహ్మదేవుడు స్మృతి, సంస్కారాదులు, జ్ఞాపకములు మొదలైన వాటి ఆవశ్యకత లేకయే అప్పటికప్పుడు దివ్య జ్ఞానముచే ఒక్క క్షణంలో అనాగతమైన ఈ సమస్త జగత్తును దర్శిస్తాడు. ఇదంతా అపూర్వంగానే కనిపిస్తుంది. తత్ఫలితంగా చైతన్య వివర్త రూపమే అయి ఉన్న సంకల్పిత దృష్టి ప్రవర్తిస్తోంది. మరలా అచ్చోటే అభ్యాసవశంగా ఇదంతా పూర్వం నాకు తెలిసినదే, నేను చూచినదే అని ఈ విధంగా శృతి యొక్క అధ్యాస కూడా అతనికి సంభవిస్తుంది. చిదాకాశము స్వయంగా చిద్రూపం కూడా. అందుచేత ఈ జగత్తు చిదాకాశముచే సంకల్ప నగర రూపంగా చిదాకాశం నందే దర్శించబడుతుంది. ఏముంది ఇక్కడ చేయడానికి? ఏది అర్థం కాలేదో చెప్పండి. చిదాకాశమే సంకల్ప నగరం. సంకల్ప నగరం అంటే ఇప్పటికి చాలా సార్లు వచ్చింది కదా. మీరు స్వప్నంలో చూశారు, లేదా ఆకాశంలో గంధర్వ నగరాలు ఉన్నాయన్నారు. అవి ఉన్నాయా నిజానికి? మీ సంకల్పం అంతే. ఎవరో రాశారు, లేకపోతే అది కూడా అతని సంకల్పమే. మరి నిజం పడితే ఉన్నాయా? మరి చిదాకాశం కూడా అంతే కదా. చిదాకాశం అంటే బ్రహ్మము. నీవు ఈ జగత్తు కనపడేది ఉన్నది ఆ బ్రహ్మమే. అది రూపంగా జగత్తుగా భాషిస్తోంది. మరి ఉన్నదా జగత్తు? చాలాసార్లు వచ్చింది కదా సంకల్ప నగరం గురించి. అదే కాబట్టి జగత్తు చిదాకాశం చే సంకల్ప నగర రూపంగా చిదాకాశం నందే దర్శించు. బ్రహ్మం ఏందే కదా అన్ని ఉన్నాయి. బ్రహ్మం లేకుండా ఏది ఉంది? కాబట్టి నీవు ఇక్కడ సంకల్ప నగరం అనగానే అదే చెప్తున్నాను. మీరు వెంటనే వేరే దానికి వెళ్ళిపోతారు. నగరం అనగానే ఒక బొమ్మ గీసేసుకుంటారు. సంకల్ప నగరం అన్నా, దృశ్యం అన్నా, జగత్ అన్నా పర్యాయ పదాలే. నగరం అంటే దృశ్యానికి భిన్నంగా ఉందా?
అందుకే చెప్తా, మీరు వెంటనే ఒక నగరం అనగానే మళ్ళీ దాన్ని ఒక దానిగా చేసేసుకుని మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు సంకల్పం అనగానే ఊహ, అది లేనిదే. మరి అదే తీసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, నేను అక్కడ సంకల్ప నగరం అని చదవగానే ఓ పిక్చర్ పెట్టేసుకుని నగరం ఎందుకు ఉంటుంది అంటున్నారు. నగరం అనగానే మీకు కొన్ని ఇళ్ళు, రాజభవనాలు ఇవే. నగరం అంటే అర్థం ఏంటి? కొన్ని రూపాల యొక్క సమూహం అంతే. అందులో మనుషులు లేరా, జంతువులు లేవా, వృక్షాలు లేవా, అన్నింటిని కలిపితే నగరం అన్నాడు. అంతే తప్ప నగరం అంటే దృశ్యానికి భిన్నమా? కాదండి. సమానమే. అందుకని ఎప్పుడూ కూడా మీరు వేరే వైపుకి వెళ్ళకండి. జగత్తు చిదాకాశం చే సంకల్ప నగర రూపంగా చిదాకాశం నందే అంటే బ్రహ్మమునందే ఇవన్నీ దర్శించబడుతున్నాయి. ఒకప్పుడు భాషించుతున్న ఈ జగత్తు మరొకప్పుడు భాషించటం లేదు. ఏ జగత్తు నీకు ఇప్పుడు కనపడుతోందో అది నీకు గాఢ నిద్ర సమయంలో కనిపించటం లేదు. ఇదే ఉదాహరణ. ఈ విధంగా ఈ జగత్తు ఒకప్పుడు భాషించి మరొకప్పుడు భాషించకయే ఉంటుంది. కనుక ఇది సత్తు కాదు, అసత్తు కాదు. వెంటనే రెండో వైపుకు వెళ్ళకూడదు. మీరు ఆ బాహ్యాన్ని ఎంత తొందరగా, అంటే ఆ నామస్మరణని ఎంత దృఢంగా మీరు చేస్తే అంత తొందరగా మీకు ఆ బాహ్యమైన ఇవన్నీ నశిస్తాయి. ఆ దృఢ సంకల్పం ఉండాలి. మైండ్ లో అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఇవన్నీ పెట్టుకుంటే అది పోదు. చాలా అనవసరమైనవన్నీ, ఈవిడే కాదు చాలా మంది మీ అందరూ కూడా అనవసరమైన బాహ్యాన్ని గురించి తరిచి తరిచి, అంటే నేను చెప్పేది ఉపన్యాసంలో గురించి కాదు. మీరు ఉపన్యాసం పొద్దున గంట, సాయంత్రం గంటే మీరు కాసేపు చదువుకుంటున్నారు సరే, మొత్తం అంతా కలిపితే ఒక 5-6 గంటలు. మిగతా సమయం అంతా ఆ బాహ్యంలో అనవసరమైన వాటి గురించి యోచన చేయటం వలన, అనవసరమైన విషయాల్లో మీరు దూరటం వల్ల కూడా మీకు ఆ బాహ్యం మిమ్మల్ని వదలటం లేదు. వదలటం లేదంటే మీరు వదిలించుకోవటం లేదని అర్థం. ఇది నాకు అవసరమా అని ఒక్క ప్రశ్న వేసుకోండి. ప్రతిసారి మీరు చేస్తున్న ప్రతి పనిలో ఇది నాకు ఇప్పుడు అవసరమా అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే మీరు దానిలోంచి ఇవతలికి రావచ్చు. ముందే మీరు నాకు ఇది అవసరమా అని నిర్ణయం చేసుకుంటే ఎవరేం చేయలేరు. ఏది అవసరము, ఏది ముందు, ఏది వెనక అన్న స్పష్టత ఉంటే మతిమరుపు రాదు. ముందరే అవి తీసుకెళ్లి వేసేయాలని ఇది ఉన్నప్పుడు మిగతావన్నీ మర్చిపోతారు. ఎందుకంటే అది ఏమి కొంత లేట్ అయితే ఏదన్నా ఏది ముందు చేయాలి, ఇది చాలా సార్లు వస్తుంది. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఈ యోచన, ఈ స్ఫురణ లేకపోతే ఎలా కుదురుతుంది? అందువల్ల మర్చిపోవడాలు జరగచ్చు, ఇంకోటి ఏదైనా జరగచ్చు. ఎందువల్ల మన మైండ్ లో మనం ఫిక్స్ అయిపోయాం ఇది మొదట. కాబట్టి నువ్వు అనుకున్నావు కాబట్టి అది మొదట చేయాలి, కాబట్టి అసలు మొదట చేయవలసిన పని నీకు గుర్తురాదు. దానికి మనం వయసు అంటాము, లేకపోతే ఒక్కళ్ళమే ఉన్నామంటాము, లేకపోతే ఇంకోటి అంటాము, ఇలా రకరకాల సమర్థింపులు వచ్చేస్తాయి. కాబట్టి ఇందులో ఏదైనా సరైన కారణం ఉన్నదా? ఏది సరైన కారణం లేదు. అసలైన కారణం ఏంటంటే మనం ఫిక్స్ అయిపోయామన్నదే అసలు కారణం. నేను ఇది చేసేయాలి మొదట అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి మిగతావి మనకి అనిపించాయి. అలాగే బాహ్యాన్ని వదలకుండా ఉండాలి అన్న మీ నిశ్చయమే మీకు సిద్ధి పొందకుండా అడ్డుపడుతుంది. ఆ బాహ్యం అంది ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఇది. కాబట్టి ఇంకా దాని యందు మమకారాలు, ఇంకా అసలు కామక్రోధాలు, ఇంకా రకరకాలు, అసలు ఏదైనా సరే దాని వల్లనే ఎటో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండాలి, ఏవో రకరకాలు. ఎంతో సమయాన్ని బాహ్యానికి వెచ్చిస్తాం ఎన్నో రకాలుగా. అది ఏదైనా సరే బాగా ఆలోచించుకోండి. మీ అందరు మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. ఎందుకు ఈ పని చేస్తున్నాను? ఇప్పుడు నా పేరు కోసమా, నన్ను గొప్పగా చెప్పుకోవడానికి ఈ పని చేస్తున్నానా, దేనికి? అరే గురువు నన్ను ముందు సిద్ధి పొందమన్నారు, తర్వాత అన్ని చేయమన్నారు కదా. సిద్ధి పొందడానికి మనకు శరీరం సహకరించదు, నిద్ర, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక బాహ్యమైన పని, మీరు గుర్తింపు కోసం చేసే పనిలో మీకు ఏది గుర్తురావడం, శారీరక శ్రమ గుర్తుండదు, అలసట లేదు, నిద్ర రాదు, ఏది రాదు. ఇది చాలా శోచనీయమైన విషయం. జన్మరాహిత్యం కోరుకున్న మీ అందరిలో ఈ యొక్క విశేషం అని చెప్పాలా, విశేష గుణం అని చెప్పాలా, ఏదైతే కూడదో దాని యందు మీరు తత్పరులై ఉంటే, మరి దేని యందు తత్పరత కలగాలో దాని యందు
అది ఎలా లభిస్తుంది? ఎందుకంటే తత్పరత అనేది ఒక సమయంలో ఒకదాని అంటే ఉంటారు. కానీ గడిచిన ఆ సెకండ్ ని మీరు తిరిగి తీసుకురాగలరా? ఎప్పటికీ తీసుకురా. ఇది అందరికీ విదితమైన విషయమే, ఎవరికి తెలియని విషయాలు ఏం లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇంత సాధనలో ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఏవి అసలు అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వని విషయాలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాము. దానికోసము దేన్ని లెక్క చేయటం లేదు. ఏదైతే అక్కడ లెక్క చేయటం లేదో సాధన దగ్గరకు వచ్చేసరికి అవన్నీ మీరు గుర్తిస్తున్నారు. అదే తేడా, వేరే ఏమీ లేదు అసలు. ఏ బాహ్యమైన దాని గురించి తాపత్రయం పడతారు, అన్ని చేస్తారు. మళ్ళీ మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. బాహ్యం కోసం ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. సాధన దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ గుర్తించట్లేదో సాధన దగ్గర అవన్నీ గుర్తిస్తున్నారు. అందువల్లనే సాధన పరిపూర్ణత సిద్ధించారు. ఆసార్లు చెప్తున్నా ఇలాంటివన్నీ కూడా. స్మరణం అనేది లేకుండానే ఈ జీవునకు చైతన్య ప్రభావం చేత స్వప్నంలోనూ సంకల్పములందు కూడా కల్పనా మాత్రమైన అనుభవాలు కలుగుతున్నాయి. ఇహ శుద్ధ చిదాకాశమునకు సంకల్పం మాత్రముచే జగద్రూపం స్ఫురించటంలో ఆశ్చర్యమే ఉంది. జ్ఞాపకములకు వెనుకగా స్వభావం ఉంటుంది, స్వభావములకు వెనుకగా చిదాత్మయే ఉన్నది. ఈ జగత్తు సత్యమే అని భావన కలిగి ఉండటమే సంసారము. మనం బాహ్యం అని చెప్తున్న సంసారం అంటే అదే. అట్టి వారికి ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మల గురించి బోధించాలి. తత్వజ్ఞులు జగత్తే స్వప్నతుల్యంగా గమనిస్తారు. అప్పుడు ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు కూడా స్వప్నతుల్యమే కదా. అయితే నియతి అనున్నది తత్వజ్ఞుల పట్ల అయినా అజ్ఞుల పట్ల అయినా ఒకే రీతి. ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ప్రయత్నించని జనులు జగత్తును చూస్తూ హర్ష క్రోధ సుఖ దుఃఖాది భావాన్ని పొందుతున్నారు. తత్వజ్ఞులు వారి గుణదోషాల అస్మరణ స్థితిని ప్రజ్ఞతో అభ్యాసవశంగా సముపార్జించుకుంటున్నారు. ఇక వారి పట్ల ప్రారబ్ధ కర్మలు ఏమవుతాయి? వారు కుమ్మరి వాణి చక్రంలాగా ప్రారబ్ధ వేగాన్ని పొందుచూ కూడా వాటిచే స్పృశించబడకయే ఇదంతా స్వప్నతుల్యంగాను అధిష్టానము చే ఆత్మరూపంగాను ఒకేసారి దర్శిస్తుంది. కాబట్టి మొదట్లో జ్ఞానులను కూడా ప్రారబ్ధము వాళ్ళు అనుభవించవలసిందే అన్నారు. కాబట్టి అప్పుడు మనం కొంత అనుకున్న అబ్బా పర్వాలేదులే మనకి వాళ్ళకి తేడా లేదు అనుకున్నారు. కాబట్టి వీళ్ళ ప్రారబ్ధానికి అజ్ఞానులు అనుభవించే ప్రారబ్ధానికి ఎంత తేడా ఉందో అర్థమైంది కదా. అదే సూక్ష్మాలు గ్రహించడం. ఎందుకంటే జ్ఞానులను మనం చూసినప్పుడు, గురువులను చూస్తున్నప్పుడు, గురువుల యొక్క చరిత్రలు మనం చదువుతున్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు దాన్ని అనుభవించినట్టుగా కనపడిందా? వచ్చింది. అయితే మటుకు మీరు అంటే అజ్ఞానులు దాని యందు ఆ దుఃఖాన్ని కామక్రోధాలను చూపించినట్టుగా జ్ఞానులు చూపిస్తున్నారా? ఆ సూక్ష్మం అర్థం కావాలి. మనం ఏమనుకుంటున్నా అంటే వాళ్ళకి రోగాలు వచ్చాయి మనకి వచ్చాయి కాబట్టి తేడా ఏముంది అంటున్నారు. అదే సూక్ష్మం గ్రహించడం అంటే. వాళ్ళకు వచ్చిన దాన్ని వాళ్ళు లెక్క చేయలేదు అంటే దాని గురించిన బాధ గాని ఒక అవస్థ పడటం గాని జరగలేదు. చూసేవారికి అవస్థ అంది, అవస్థలాగా కనపడవచ్చు కాదు, కానీ వారు నిజంగా అవస్థ పొందారా? ఎక్కడన్నా వారిలో ఆ అవస్థ తాలూకు ఏమైనా కనపడ్డాయా మీకు? ఒక రమణ మహర్షి చరిత్ర తీసుకున్నా, ఎవరిది తీసుకున్నా మరి ఆ భేదం ఎందుకు గ్రహించటం లేదు? అదే ఒకటి జరిగినప్పుడు ఇప్పుడు కొన్నిటిలో మీరు అనుభవించటం లేదు కొన్నిటిని, కానీ ఇంకా కొన్నిటిని అన్నిటినీ అలా చూడగలిగే స్థాయికి రమ్మని కదా చెప్పేది. కొన్నిటిని ఇంకా మనసుకు తీసుకుంటున్నారు అంటే ఏమిటి అర్థం అంటే కేవలం ఐడెంటిటీ, గుర్తింపు రావాలి. ఒక అమ్మమ్మగా గుర్తింపు కావాలి, ఒక అమ్మగా గుర్తింపు కావాలి, ఒక భార్య, ఇలా రకరకాలైన గుర్తింపుల కోసము ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం సమయం అంటే మీ శ్రమ, మీరు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు అక్కడ ఒక పని చేయడానికి.
మరి ఆ శ్రమ సాధనలో ఎందుకు కేటాయించటం లేదు అన్నదే నా ప్రశ్న. మిమ్మల్ని ఏది చెయ్యొద్దనటం లేదు, మీ ఐడెంటిటీని మీరు పోగొట్టుకోమని కాదు. ఐడెంటిటీ కోసం మీరు ఎంత తాపత్రయపడి ఎన్నిటిని అక్కడ ఖాతరు చేయకుండా ఉంటున్నారు. మరి అదే ఏదైతే దేనికోసం అయితే మీరు తాపత్రయం అంటే ఏదే గురువును పట్టుకున్నారో దేనికోసమో, మరి ఆ సాధన చేయటం నందు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఒక సాధన దగ్గరే మనకి నిద్ర వస్తుంది, మనసు అలసిపోతూ ఉంటుంది, అసలు ఎన్ని రకాలండి మతిమరుపులు వస్తాయి, అసలు ఇక చెప్పలేమనుకో. ఇవన్నీ మీకు అనుభవాలే, నేను విడిగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్కళ్ళే మీకు ఇది అని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఈ ఈ యొక్క ప్రశ్న అందుకనే నేను అన్నాను, మీకు మీరు నిష్కర్షగా ఉండండి, కానీ లోపల నుంచి తాపత్రయం. గురువులు ఏదో చేస్తే మనం కూడా, గురువుల స్థితి మీ స్థితి ఒకటి ఎలా అవుతుంది? గురువు అమ్మమ్మగా ఉంది అంటే ఆ అమ్మమ్మ తనం ఎలాంటిదో అర్థం కావాలి మీకు. కాబట్టి ఇప్పుడు నేను కూడా అలాగే చెయ్యొచ్చు అని మీరు అనుకుంటే సాధన జరుగుతుందా? సాధన సమయం అంతా వృధా అయింది కదా. ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు. నేను మిమ్మల్ని చేయకూడదు అనట్లేదు, ఏది అనట్లేదు, నేనే మిమ్మల్ని దోషులుగా చెప్పట్లేదు. కానీ అదే తత్పరత సాధనలో చూపించండి, వెంటనే అవుతుంది, సిద్ధి పొందుతారు. సిద్ధి పొందాక అసలు ఎంత సమయంతో అప్పుడు పని ఏముందండి? అప్పుడు కాల పరిమితి, నియమితులు అవన్నీ ఉన్నాయా? ఏవి లేవు కదా. గురువు ఎప్పుడు దాని గురించే యోచిస్తాడు. అందుకనే మీ యొక్క దోషాలను వింటాడు అన్ని. ఎందుకంటే మీరు దోషాలను దోషాలుగా చెప్పరు కదా, చాలా గొప్పగా చూపిస్తారు నాకు. కాబట్టి నేను అప్పుడు ఏం మాట్లాడను, ఓ వండర్ఫుల్ అనే అంటాను. సమయమో సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. మరి చెప్పకపోతే ఇంకా గురువు ఎందుకండి? మీరు గురువు దగ్గరికి రావడం ఎందుకు? మరి ఇంత తత్పరతతో ఇంత శ్రమపడి ఇన్ని చేస్తున్నారే, ఏముందండి? కేవలం గుర్తింపేగా ఇక్కడ వచ్చేది మీకు. మరి ఇక్కడ హాయిగా బ్రహ్మంగా ఎన్ని పేర్లు చెప్పారంటే అక్కడ బోల్డ్ పేర్లు, బోల్డ్ గుర్తింపులు. సరే పోనీ అవన్నీ కాకపోయినా మీరు నేను ఇలా చేసి తీరుతానని వాగ్దానాలు చేస్తున్నారు కదా, పొంది తీరుతానని అంటున్నారు. అందుకని గురువు గారి గురువు ఎందుకండి? పని పాటలేక దేనికి గురువు? మనకి అవసరమే లేదు కదా. బాహ్యంలో గుర్తింపులు పొందడానికి గురువుతో అవసరమే ఉందండి. ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, ఇంకో సెంటర్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఏమిటది సెల్లో యూట్యూబ్-లో ఉంటాయి, అన్ని మనం అసలు మనకి. కానీ ఒక గురువుని ఆశ్రయించారు, దేనికి ఆశ్రయించారో స్పష్టత ఉన్నది మీ అందరికి. కానీ స్పష్టతతో మీరు పొందలేరు కాక పొందలేరు. ఆ స్పష్టతతో పాటు తత్పరత అంటే మీ యొక్క మనసా వాచా కర్మణ అనండి. ఇక మరి ఏం చెప్పాలి నాకు కూడా తెలియట్లేదు. ఎన్నిసార్లు చెప్పను. ఏది బాహ్యంలో చూపిస్తున్నారో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక్కోసారి నవ్వొస్తూ ఉంటుంది. ఏమిటి ఇంకా ఈ తాపత్రయాలు? ఎక్కడో అడవులకు వెళ్ళమన్నారా, అరుణాచలమే రమ్మన్నారా, లేకపోతే ఇంకెక్కడికన్నా? హాయిగా నువ్వు ఎక్కడికి రావక్కర్లేదని నీ ఇంట్లో నువ్వు కూర్చొని చేసుకున్నా సరే నువ్వు సిద్ధి పొందుతావంటే కూడా ఆ ఇంట్లలో మీ హాయిగా మీ యొక్క ఏం చెప్పాలి, ఇతర భవనాలు అనండి, ఇంకేదన్నా అనండి, మీకు అలవాటైన ఇల్లు హాయిగా ఆనందంగా ముందు సిద్ధి పొందండి అయ్యా, సిద్ధి పొందండి అంటే ఆ సిద్ధి దగ్గరకే మళ్ళీ వచ్చేస్తాయి, ఎక్కడ లేనివన్నీ వచ్చేసాయి. ఇంక మరి సాధన ఎలా పడుతుంది? ఇందుకేమి స్వప్న అధిష్టానము చే ఆత్మరూపంగా వాళ్ళు దర్శిస్తారు కాబట్టి వారికి గుర్తింపుల కోసమనా, శ్రమ పడటమనా, ఇంకోటనా ఏది ఉండదు. నిద్రలో నీకు ఒక భవనంలో కొందరి మిత్రులతో సమాగమం కనిపించింది అనుకో, మెలకు వచ్చేసరికి అదంతా ఒక స్మృతిగా మాత్రమే మిగులుతోంది కదా. ఆ భవనం నాది కాదు, వాళ్ళు నా వాళ్ళు, స్వప్నంలోని ఆ ప్రక్కవారు నా వారు కాదు. ఇటువంటి మమత్వాదులు స్వప్నానంతరం ఉంటాయా? ఉండవు కదా. మమత్వాదులు ఉండవు కాబట్టి స్మృతి కాదు అని కూడా అనవచ్చు. అలాగే దానికి త్రైలోక్య భ్రమ నశించే ఉంటుంది. కనుక అతనికి త్రైలోక్య స్మృతి ఉన్నప్పటికీ
అది శృతి కాకయే ఉంటుంది. అతడు సర్వమును అధిష్టాన మాత్రమును చిదాకాశముగానే తెలుసుకుని ఉన్నాడు. చైతన్యం యొక్క స్ఫురణ లేక అభాస మాత్రమే ఈ జగత్తు. అట్టి స్ఫురణ కూడా చిదాకాశమే. మాకు చైతన్యమునకు అన్యంగా ఏది విషయం అవటమే లేదు. నీ రూపము నా రూపము వాస్తవానికి చిదాకాశం మాత్రమేనని మేము తెలుసుకొని ఉన్నాము. జ్ఞానులండి గురువులనంటే ఒకటే. కాకపోతే చెప్పాం కదా, ఎటువైపు మీ తాపత్రయాలు ఉన్నాయో అది ఒకసారా రెండు సార్లా అన్నది మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. నేను దాని గురించి అసలు విషయం కాదు, నేను దాని గురించి మాట్లాడను. సరే ఆ ఒక్కసారైనా ఇక్కడ ఎందుకు పెట్టడం లేదండి, ఇక్కడ కూడా పెట్టామని అంటారు. పెడితే ఒక్కసారి పెట్టినా బాహ్యంలో సిద్ధించినప్పుడు ఇక్కడ ఎందుకు సిద్ధించదు? ఈ ప్రశ్న గురువు వేస్తే సమాధానం ఉన్నదా? సమాధానం ఉండదు దానికి. మళ్ళీ ఇంకో సమర్థింపు చెప్తారు. సమర్థింపులు విని విని గురువులకు నీరసాలు వస్తూ ఉంటాయి. ఎలాగరా వీడు బాగుపడతాడు అని. దేని ఎందైతే ఈ సమస్తము కలదో, దేని నుండి ఈ సమస్తము ఆవిర్భవిస్తోందో, ఏది సర్వరూపమై సర్వత్రా సర్వదా వ్యాపించియే ఉన్నదో అట్టి చిద్రూపమే సదా సర్వదా సర్వరూపముగా స్థితి పొంది ఉంది. అట్టి సర్వాత్మకునికి సాష్టాంగ దండ ప్రణామములు. సరే ఇదంతా చెప్పి ఆయన ఆ వృద్ధ సాధకుడు ఉన్నాడు కదా, అతను ఇప్పటికే చాలా సమయం సమాధిని అభ్యసించక మీ కొరకే ఆయా విషయాలు దర్శించి చెప్పడం చేత నాకు అలసటగా ఉన్నదయ్యా. కించిత్ ఖేదం కూడా ఉన్నది. కాబట్టి దుఃఖ పరిహారం కొరకై నేను తిరిగి సమాధిలో ప్రవేశిస్తున్నాను. ఇహ నన్ను మీరు ఇది చేయకండి, మీరు వెళ్ళండి అని అన్నాడు. మీకు శుభం కాక అని. తర్వాత అతను ధ్యానం నందు అంటే సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళిద్దరూ ఇంకా కూడా ఈ కుందదంతుడు ఇంకో అతను ఉన్నారు కదా, అతను చాలాసేపు మరలా ప్రార్థించారు అతన్ని, స్వామి మాకు కొన్ని ఏదన్నా చెప్పమని. కానీ అతను ప్రత్యుత్తరం ఇవ్వనే లేదు. ఎందుకంటే బాహ్య వృత్తిని ఉపశమింపజేసుకుని ఉండటం చేత మా శబ్దాలు ఆయనకు వినబడటం లేదు. ఆయన చిత్రమునందు లిఖించబడిన వాని వలె నిశ్చల స్వరూపులయ్యారు. అమృత తుల్యమైన ఆయన వాక్కు, ఆ వాక్కు అందించే మహత్తర జ్ఞాన విశేషాలు వీటికి దూరం కావాల్సినందు అంటే అయ్యారు. కాబట్టి మేము ఎంతో దుఃఖం పొందాం. సరే, ఆ మాత్రమైన వినగలిగిన మహద్భాగ్యం ప్రసాదించిన దైవాలకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, కాబట్టి కళ్ళు మూసుకున్నారు కాబట్టి నమస్కారం చేయకుండా వెళ్ళిపోలే. కళ్ళు మూసుకున్నా నమస్కారాలు చేశారు. అది వినే, అంతేగాని చేయడానికి వచ్చి ఓ పని చెప్పగానే అది మర్చిపోతే మళ్ళీ దూరం నుంచి నమస్కారాలు చెయ్యరు. ఎందుకంటే అది ఇక్కడ ఆ ఏమనాలి, ఆ తత్పరత ఉండదు. ఆ తత్పరత ఉన్నప్పుడే మీకు ఆ శరణాగతి అంటే ఇంకోటి కానీ లభిస్తుంది. అందుకనే ఓ రోజుకు ఒక రకంగా ఉంటారు, ఎప్పుడు ఒకే రకంగా ఉండరు. ఒక రోజు ఒక రకం ఉంటుంది, అది మళ్ళీ సాయంత్రానికి ఉంటుందో లేదో తెలియదు, మర్నాడు ఉంటుందో లేదో తెలియదు, రోజుకో రకంగా ఉంటుంది. ఎప్పుడైతే శరణాగతి అనండి, ఆ అనన్య భక్తి అనండి, అవి ఎప్పుడు కూడా మార్పులు చెందవు. అనన్య భక్తి అంటే అర్థం ఏంటి? అన్యము లేనిదే భక్తి, ఇంకోటి రాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు. ఆ విధమైన దానినే శరణాగతి అంటారు. ఆ శరణాగతి వల్ల మీరు అనుగ్రహాలు పొందగలుగుతారు. అంతేగాని మనస్సు నిమిషానికి ఒకసారి మారిపోతూనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం, ఎప్పుడు ఒక రకంగా ఉండట్లేదు. అది గురువుల పట్ల, దైవం పట్ల, పక్కవారి పట్ల ఎలా ఉన్నా, దైవం పట్ల ఎలా ఉన్నా అది అయిపోయింది. ఇప్పుడు మీకు గురువు ఉన్నప్పుడు గురువు పట్ల ఆ అచంచలమైన అనన్యమైన ఆ భక్తి ఎప్పుడు ఒక విధంగానే ఉండాలి. అంతేగాని ఒకసారి ఉన్నట్టు రెండోసారి ఉండదు మనకి. ఎందుకు ఉండదు అంటే దానికి ఎన్ని సమర్థింపులే వస్తాయి మళ్ళీ.
లేకపోతే మర్చిపోయా అంట. ఇది ఒక పెద్ద మాట. నిమిషానికి ఒకసారి మర్చిపోయా కాబట్టి క్షమించండి. ఈ రెండు ఇవి ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీలో ఆ ఇది ఉంటుంది. అంతే. అసలు ఇక దాని గురించి ఎంత చెప్పినా కూడా అనవసరంగా మీకు ఖేదం కలగడమే తప్ప వేరే ఏమి లేదు. కాబట్టి మీకు ఆ అనన్యమైనది ఉన్నప్పుడే అనన్యంగా అనుగ్రహం పొందుతారు. లేదా ఎలా పొందుతారు? ఎలా వస్తుంది? అంతేగాని గురువు మనకి ఉన్నారు కదా, మంచిగా మాట్లాడుతున్నారు, ఆనందంగానే ఉంటారు, అది ఇది అని అనుకున్నంత మాత్రమున అనుగ్రహమే ఉందని అనుకోకండి. దేని అనుగ్రహం దానిదే. గురువు యొక్క సత్వస్థితి కాబట్టి మంచిగా మాట్లాడతారు, జోకులు వేస్తారు, మీరు చేసినవి ఏం పట్టించుకోరు, ఎప్పుడు సందర్భానుసారం వాటికి చెప్తారు. కానీ మీకు కావలసిన అనుగ్రహం కావాలి అంటే మీలో ఆ తత్పరత లేనిదే గురువు ఎందుకు ఇస్తాడండి? అనుగ్రహం అంత తేలికేమిటి? అంత చవక. మీ శ్రద్ధాభక్తుల మీదే మీ యొక్క అంటే మీకు ఇవ్వవలసిన అనుగ్రహం అనేది, మీరు పొందవలసిన అనుగ్రహం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప ఏంటి మేము ఇలా చేశాం కాబట్టి అబ్బా గురువు అనుగ్రహం మాకుంది, గురువు గారు మాతో చాలా చాలా బాగుంటారు కాబట్టి అని అనుకోరాదు. అంటే మీరే అంటారు మీ అనుగ్రహం వల్ల అని ఒకసారి అంటారు, ఇంకోసారి ఇంకో అనుగ్రహం అంటారు. సరే రకరకాలు అనుకోండి. ఎందుకంటే మాటలో తేడా ఎప్పుడు వస్తుందండి? మనసు మారినప్పుడు కదా. మాటలో వ్యవహారంలో తేడా ఎప్పుడు వస్తుంది? మనసా వాచ కర్మణ ఒకే భావం ఎప్పుడు ఉంటుంది? ఒకటే భావం ఉన్నప్పుడు. మనసులో రెండో భావం రాగానే మాట మారిపోతుంది, చేత మారిపోతుంది. అదే కదా, అందుకనే కదా బాహ్యము బ్రహ్మము రెండయ్యాయి. మనసులో బాహ్యం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందండి బాహ్యము? లేనే లేదు. బ్రహ్మమే ఉంటుంది, ఆచరణ కూడా అదే ఉంటుంది. బ్రహ్మ ఆచరణ బాహ్యంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సూక్ష్మం తెలియట్లే కదా. ఎందుకంటే బాహ్యంలో నేను అన్న ఐడెంటిటీతోటే వ్యవహరిస్తున్నారు తప్ప బ్రహ్మంగా వ్యవహరించటం లేదు. బ్రహ్మం అంటే బ్రహ్మాండ స్వరూపుడు, ఆయన పనులన్నీ బ్రహ్మాండంగానే ఉంటాయి. ఈ సూక్ష్మం తెలిసి మనం బాహ్యంలో బ్రహ్మ వ్యవహారం చేయకుండా నేను అన్న వ్యవహారం చేయబట్టి దుఃఖాలు, కామాలు, క్రోధాలు సరే ఎన్నైనా. రెండోదంటే అనేకం వచ్చాయి. ఇక మరి అందులోనే మునుగుతూ తేలుతూ అది. సరే మొత్తానికి ఇంకా కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత మనకు అతి ప్రియమైన బంధుమిత్రులు మన వెంటే ఉంటారులే అని మనం అనుకుని కాలాన్ని గడిపేస్తూ ఉన్నాం. అదే కదా అందరి యొక్క కానీ ఇంతలో వియోగ దుఃఖాలు వచ్చి పడుతూనే ఉంటాయి. అందరూ మరణించారు. నా మిత్రుడు ఎప్పుడైతే మరణించాడో నాకు అంతులేని దుఃఖం కలిగింది. జ్ఞానవచనాలు ఏవి నాకు గుర్తు రాలేదు, అదే బాధ. అప్పుడు ఏవి గుర్తురావు. బాహ్యంలో గనక మనము రమిస్తున్నప్పుడు అంటే ఆనందాన్ని పొందుతున్నప్పుడు జ్ఞానవచనాలు అసలు ఏవి గుర్తురావు మనకి. ఆయనకి ఇప్పుడు ఆ దుఃఖం కలిగింది. సోదరులు చనిపోయినప్పుడు ఈ మిత్రుడు ఓదార్చాడు కాబట్టి కొంత నిలదొక్కున్నాడు. కానీ మిత్రుడే చనిపోయిన తర్వాత ఇక ఓదార్చేవారు లేక ఓదారుస్తున్నా కూడా, ఎందుకంటే ఆ దుఃఖం నాకు భయంకరమైన అనుకోవటం వల్ల, ఇదంతా కూడా అనుకోవటం వల్లే మనస్సు ఎస్ నాకు బాధ అని అంది కాబట్టి అది బాధ. అప్పుడు ఈ జ్ఞానవచనాలు ఏవి అతనికి గుర్తు రాలేదు. అత్యంత దుఃఖితుడై ఉన్నాడు. సరే ఇక మళ్ళీ నాకు అప్పుడు ఈ గౌరీవనంలో ఉన్న వృద్ధ తాపసే శరణ్యం, అక్కడికే వెళ్ళాలి నేను. ఇహ ఎవరు లేరు, అందరు చనిపోయారు, ఒక్కడే మిగిలాడు కాబట్టి అని అక్కడికి ప్రయాణం అయ్యాట. సరే ఇక అతను ఇంకా సమాధిలోనే అలాగే ఉన్నాడు. సరే అతన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పి అక్కడే ఉండి ఆ పరిసర అంటే అతనికి సేవ చేస్తూ అన్నట్టుగా 3 నెలలు అయిపోయాట. అప్పుడు ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచాట. అప్పుడు ఇతను హే సద్గురు మీకు సాష్టాంగ దండ ప్రణామములు,
స్వామి ఏమి చెప్పమంటారు? అందరూ కూడా దేహాలు చాలించారు. నా మిత్రుడు కూడా దేహం చాలించాడు. నాకెంతో దుఃఖం కలిగింది. మీరు చెప్పి ఉన్న ఆప్తవాక్యాలను నా ప్రియమిత్రునితో ఏర్పడిన వియోగ దుఃఖం కప్పివేసింది. దిక్కుతోచక మీ అమృతతుల్యమకు మధుర వాక్కులు వినాలని అనిపించింది. హే మహాత్మా, నాకు ఈ దుఃఖం రావడానికి కారణం ఏమిటి? ఎలా తొలుగుతుంది? ఈ జగత్తుకు నాకున్న సంబంధం ఏమిటి? మీరు చెప్పినట్టు జ్ఞానవాక్యాలు మిత్రునికి బోధించాను, కానీ నాకు మాత్రం దుఃఖం పోవట్లేదయ్యా. కాబట్టి నా దుఃఖాన్ని తొలగించమని వేడుకున్నాడు. నీకు బోధించవలసినది సవివరంగా బోధించియే ఉన్నాను. నేను సమాధిని చాలించి ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాబట్టి కొద్ది క్షణాలలో నేను తిరిగి సమాధి యందు ప్రవేశిస్తున్నాను. నీకు పరమార్థ ఉపదేశం అప్పుడు చేశాను కదా, కానీ ఏం లాభం? అభ్యాసం తగినంత లేకపోవటం చేత ఆ పరమార్థ ఉపదేశం నీకు అంటటం లేదు. నీవు మరొక దాన ప్రాప్యోపాయం చేపట్టక తప్పదు. అభ్యాసం లేకపోవటం చేత గురువులు అందుబాటులో ఉన్నారు కాబట్టి మరల బోధ అడుగుతున్నారు. నేను చాలా సార్లు హెచ్చరిక చేశాను, గురువు ఎప్పుడు అందుబాటులో ఉండదు. దానికి తగ్గట్టే మీకు కొన్నాళ్ళు అంటే అప్పుడు మీరు చెప్పాను కదా, స్వబోధలో చాలా తత్పరులై ఉన్నారు, ఆనందంలో ఉన్నారు. కాబట్టి మీకు గురువు అరే మాకు ఉపదేశం చేయటం లేదే అన్న స్పృహ లేదు మీకు అసలు. అంటే ఆ ఆనందం వేరు. ఇప్పుడు ఎలాగైతే ఇతను బంధుమిత్రులు అందులో నాతోటే ఉన్నారు కదా అనే ఆనందంతో ఉపదేశాన్ని అంతా పెడచెవిని పెట్టాడు. అభ్యాసం చేయలేదు, సాధన చేయలేదు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి ఆ కాలంలో ఒకరుగా అందరూ మరణించేసరికి మరలా అతనికి ఆ గురువు గుర్తొచ్చాడు కదా. అప్పుడు కదా మీకు మళ్ళీ గురువు గుర్తొచ్చాడు. మధ్యలో ఎప్పుడో అప్పుడప్పుడు అలా అనిపించినా మనకి బాగానే ఉంది కదా, చదివేసుకుంటున్నాం, బ్రహ్మాండంగా ఉంది కదా అనుకున్నారు. ఆనందం పొందుతున్నారు. ఆచరణ లేకపోయినా ఆనందం ఉంది కదా అనుకున్నారు. కాబట్టి సరే, మొత్తానికి ఏంటంటే అందులోంచి మళ్ళీ బయటకు వచ్చారు అనుకోండి, సంతోషం. అది దేని వల్ల అన్నా కావచ్చు. మొత్తానికి అయితే అందులోంచి బయటకు వచ్చారు, మళ్ళీ బోధకు అడిగారు. ఎందుకంటే బోధ జరిగిపోయింది. బోధ ఇంకా చేయవలసినంటూ విడిగా ఏ బోధ లేదు. ఉన్నది పరబ్రహ్మమే. ఆ బ్రహ్మాచరణ పెట్టండి, సాధన చెయ్యండి అని చెప్పటమే ఉన్న బోధ. సరే, అర్థం కాలేదన్నారు కాబట్టి మళ్ళా చెప్పటమే తప్ప నిజంగా బోధ ఇంకెక్కడున్నది? ఆయన చెప్పింది కూడా అదే. ఏ బోధ చేయాలో మీకు చేసేసాను నేను. నువ్వు అభ్యాసం చేయలేదు కాబట్టి మళ్ళా దుఃఖాన్ని పొందుతున్నావు. ఇప్పుడు మీరు అభ్యాసము రెండు పడవల మీద కాళ్ళు పెట్టారు కాబట్టి అటు దుఃఖము పొందుతున్నారు, సాధన కాస్త సమయంలో కొంత ఆనందంగా ఉంటుంది. పరిపూర్ణ ఆనందము ఇంకా లభ్యమవలేదు. కాబట్టి నేను సమాధిని, అందుకనే గురువులు ఎప్పుడు మనకు బోధిస్తూనే ఉంటారు, అందుబాటులోనే ఉంటారు అని ఎప్పుడు భావించరాదు. కానీ గురువులు ఉన్నప్పుడే ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క సందేహాలనండి, సాధనలనండి అన్ని చేసి పరిపూర్ణులు అవ్వాలి. ఆత్మజ్ఞాన వాక్యాలు వినటానికి ముందుగా మనస్సును కొంత నిర్మలం చేసుకోవటం అత్యంత ఆవశ్యకం. ధూళి కప్పిన దర్పణంలో ముఖం సరిగ్గా కనిపిస్తుందా? అందుచేత నీ ఇష్టదైవముగా శివ భగవాను స్తోత్రం చేస్తూ కొంతకాలం నీకు ఇష్టమైన ప్రదేశంలో గడుపు. ఆ తర్వాత ఏం చేయాలో నీకు ఒక ఉపాయం చెప్తాను వినన్నాడు. ముందరంతా కూడా మీరు చేసింది అదే కదా, ఇష్టదైవాన్ని చెయ్యాలి. లేదనుకోండి, చేశారా? సరే, మొత్తానికి ఏంటంటే కొంత ప్రక్షాళన జరిగింది కదా. అప్పుడు కదా నామస్మరణ, అప్పుడు కూడా నామస్మరణ చేయమన్నా మొదట్లో చేయలే కదా. ఎప్పుడైతే మరలా మనం కొన్ని స్తోత్ర పారాయణాలు అవన్నీ కాస్త ఏదో రకరకాలుగా తప్పులు లేకుండా చదివించి, అంటే అందులో శ్రద్ధ కలగడానికి తప్పులు ఎంచారు. లేకపోతే తప్పులు ఎంచడం ఎందుకండి? ఎందుకంటే స్తోత్రాల వల్ల మీకు ఈ యొక్క సిద్ధి లభించదని గురువుకు ముందే తెలుసు. కానీ శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగితే తప్ప మనసు శుద్ధి అవ్వదు. కాబట్టి చూడకుండా నేర్చుకోండి, తప్పులు లేకుండా చదవండి అని మరలా వాటి గురించి చెప్పవలసి వచ్చింది. మరి ముందర ఎల్కేజీలు యూకేజీలు ముందర అన్ని ఉంటాయి కదండి, దిద్దించినవి పేజీ అంతా వచ్చాక కదండి ఫస్ట్ క్లాస్ ముందు చదివించి ఇవన్నీ ఉన్నాయి కదా.
అందుకని మిమ్మల్ని కూడా అలా ఒక మార్గంలో అంటే అప్పుడు కాస్త మనసు శుద్ధి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పూజలు చేశారు కానీ మనసు శుద్ధి పొందిందా, పొందలేదన్నది మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి శుద్ధి పొందితే అసలు మళ్ళీ చెప్పక్కర్లేదు, కానీ ఆ శుద్ధి పొందలేదు కాబట్టి మళ్ళీ కొంచెం కాస్త దుమ్మంతా దులిపితే అప్పుడు శ్రద్ధ వచ్చింది. నేర్చుకోవాలన్న తప్ప అమ్మో పక్కవాడు నేర్చేసుకోవాలి నేను నేర్చుకోవాలని కొంచెం శ్రద్ధగా రికార్డింగ్లు చేయటం. గురువు కూడా మరి అంతా కష్టపడ్డాడు పాపం మీరు కరెక్షన్ చేయడానికి. ఎంత సమయం మీవన్నీ కరెక్షన్ చేయాలంటే. ఎందుకంటే గురువు వింటున్నాడు, శ్రద్ధగా చేస్తారు కాబట్టి ఇంకొంచెం శ్రద్ధ కలిగింది మీకు. గురువు చూడాడంటే శ్రద్ధ ఉంటుందా? ఉండదు. అందుకని గురువు కూడా సమయాన్ని కేటాయించి మీ యొక్క అవన్నీ చూశారు అంతే తప్ప మీలో తప్పులు ఎతకాలని గురువుకి ఏమన్నా ఆనందం? మీరు తప్పు చదివితే తప్పు చదవదు, దానివల్ల ఏమిటి అనేది కదా. కాబట్టి ఆ శ్రద్ధ ద్వారా మీ మనస్సు నిర్మలమైంది. అప్పుడు కదా సాధనలోకి వచ్చారు, అప్పుడు కదా మీకు అర్థమైంది అసలు ఉన్నది బ్రహ్మమే అని. అప్పటి వరకు అర్థమైంది. అప్పటి వరకు అమ్మవారు ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఎన్ని అనుమానాలు ఏంటి. ఒక మంత్రం వేస్తే ఆ మంత్రంతో ఇంకోటి రకరకాలు, ఇది చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా, అయ్యో గుడికి వెళ్తే అమ్మవారిదా, అది అసలు సరే అతను చెప్పాడు ఉపాయం. అయోధ్య గురించి తెలుసు కదా, దశరథ మహారాజు ఉంటారు, ఆయనకు శ్రీరామచంద్రుడు అనే లోక ప్రసిద్ధైన కుమారుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు. అతని కొరకై ఇక్ష్వాకు కులగురువు సప్త ఋషులలో ఒకడు బ్రహ్మ మానస పుత్రుడైన శ్రీ వశిష్ఠ మహర్షి నిండు సభలో 22 రోజులు మోక్ష శాస్త్రాన్ని లోక కళ్యాణార్థం ప్రవచిస్తున్నారు. చూసారా, ఆ దివ్యమైన మోక్షోపాయ కథ విన్నావంటే నీవు కూడా నావలనే పరమ పావనమైనట్టి బ్రహ్మ పదాన్ని పొంది చిరకాలం విశ్రాంతి పొందగలవు. కాబట్టి ఇక నేను సమాధి యందు ప్రవేశించాలి, ఇంతకన్నా అధికంగా నీతో సంభాషించలేని, నీకు శుభం గాక, శుభం అగుగాక అని సద్గురు అని నన్ను సంబోధించి ఉండటచే నా ఆశీర్వాదం నీ జ్ఞాన మార్గ ప్రయత్నాలకు తోడుగా ఉండగలదు, సెలవు వెళ్ళిరా అన్నాడు. జ్ఞానాన్ని ఉపదేశించే గురువు కాబట్టి సద్గురు అని ఆయన అన్నారు కాబట్టి అని అన్నాడు. నువ్వు నన్ను అంటే ఆ యొక్క కొంత అర్హత నీకు లభించిందయ్యా, నేను చెప్పింది జ్ఞానము, ఆ జ్ఞాన మార్గంలో నువ్వు ప్రవేశించి నువ్వు పొందవచ్చు, కాబట్టి నా అనుగ్రహం నీకు అండగానే ఉంటుంది, ఇక వెళ్ళిరా అన్నారు. అది గురువులు అలా అందుబాటులో లేకపోతే కొంచెం ఏమన్నా వస్తుందేమో చూద్దాం అనుకున్నాను, కానీ గురువు అందుబాటులో లేకపోతే ఇంకో ఆనందాన్ని వెతుక్కుంటుంది, దారి తప్పుతున్నారు. అంటే ఉపనిషత్తులు చదివే స్థాయికి వెళ్ళాను, నాకు భలే నవ్వొస్తుంది. నేనేం మిమ్మల్ని వేరే అంటేనే నాకు నవ్వొచ్చింది అప్పుడు. వీళ్ళు అసలు ఏంటిందని ఉపనిషత్తులు చదువుతా నిర్ణయించుకున్నారు. సొంత నిర్ణయాలు అంటే ఇక్కడ అర్థము ఆ సూక్ష్మాన్ని గ్రహించలేనప్పుడు అది. కాబట్టి కొన్నాళ్ళు గురువు ఆజ్ఞ అనుసారం ఆ పూజలు ఆ ధ్యానాలన్నీ చేసుకున్నాను, చేసి ఇహ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. రామచంద్రుడు సభకు వచ్చి ఉన్నారని తెలిసి సభలో ప్రవేశించి నా ఈ యొక్క విశేషాలన్నీ చెప్పాను. రాముల వారికి నా కృతజ్ఞతలు అన్నాడు ఆయన. అప్పుడు రాముల వారు చెప్పారు, ఇప్పుడు నా పక్కన ఇక్కడ కూర్చున్న అతనే ఈ కుందదంతుడు. ఇతడు 21 రోజులుగా, అంటే ఇదంతా జరిగిపోయిన కదా ముందరిది, 21 రోజుల ముందరే అతను వచ్చాడు. ఇప్పుడు మనకి ఈ కథ మళ్ళీ చెప్పారు అంతే. మీరు మహత్తరంగా ప్రవచించిన మోక్ష ఉపాయం అంతా చక్కగా శ్రవణం చేశారు, కాబట్టి వీరికి సందేహ నివృత్తి అయినదా లేదా అనే విషయం ఇతనినే చెప్పమంటే మన సంవాదములకు సముచితం అవుతుందని మీకు ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేస్తున్నాను. అందుకని ఎప్పుడూ కూడా రాముల వారి మాటల్లో వినయమే ఉన్నది తప్ప, ఇన్ని రోజులు అయింది కాబట్టి గురువు ఎడల వేరే మాట రాలేదు. చూడండి, వినయపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా అలా నమస్కరించే మాట్లాడాడు కానీ డైరెక్ట్ గా ఏది చెప్పలేదు అతనికి. అది మనకు ఆ వినయం ఉండాలి. అప్పుడు
కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి వైపుగా ప్రణామపూర్వకంగా అంటే నమస్కారం చేస్తూ నిల్చున్నట్ట. రామచంద్రుని మాటలు విని భక్తులలో శ్రేష్ఠులు మునివర్యులు లోక కళ్యాణమునకై కంకణం కట్టుకున్న వారైన శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో కూర్చోమని చెప్పారు అతన్ని. ఇప్పుడు ఆ కుందదంతుని చూసి ఇలా అన్నట్ట, పాపరహితుడవు ఉత్తమ బ్రాహ్మణుడవు ఓ కుందదంత, శ్రీరామచంద్రుడు నీవు చెప్పిందంతా వివరించాడు. నేను చెప్తూ వస్తున్న మోక్ష శాస్త్రాన్ని 21 రోజులుగా విన్నావు కదా. ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్పు. తెలుసుకోవలసిన వాటిలోకెల్లా అత్యుత్తమమైనది, ప్రశాంతతను ప్రసాదించేది అయినట్టి బ్రహ్మపదమును నీవు తెలుసుకున్నావా, గ్రహించావా? నీకేమనిపిస్తోంది? సూటిగా సంక్షిప్తంగా చెప్పు. అంతేగాని మళ్ళీ కథలంతా చెప్తే కష్టం కదా, ఇప్పటికే 21 రోజులై. అప్పుడు మహాత్మా వశిష్ఠ మహర్షి, మీ పాదములకు సాష్టాంగ దండ ప్రణామం. వశిష్ఠ రామ సంవాదమునకు నాంది వచనములు పలికిన బ్రహ్మర్షి యొక్క విశ్వామిత్రుల సుందర పాద పద్మములకు హృదయపూర్వక నమో వాక్కులు. చూసారా, అందరికీ ఆ వినయం, ఆ నమస్కారం. గురువు అంటే వాళ్ళందరూ గురుస్థానంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షి సద్గురువులే కాబట్టి వారందరికీ నమస్కారం చేశారు. హే మహర్షి, ఇప్పుడు ఒకనొక అనిర్వచనీయమైన విశ్రాంతి సుఖాన్ని ఆస్వాదిస్తున్నానయ్యా. సర్వ సంశయాలు ఛేదించబడగా నా చిత్తం అజ్ఞాన వీచికలను జయించి వేసి దిగ్విజయ ఆనందాన్ని పొందుతోంది. సమస్త సందేహాలు నశించాయి. నా యందు సర్వుల యందు జాజ్వల్యమానంగా వెలుగొందుచున్న భేదరహితమవు జ్ఞేయ వస్తువైన ఆత్మానందాన్ని, ఆత్మను అంతటా దర్శించగలుగుట అనబడు ఆత్మ సాక్షాత్కారాన్ని మీ వాక్యములు విన్నటువంటి మహద్భాగ్యం చేత నేను పొందాను. చూసారా, ఎక్కడ గురువుని ఆయన విస్మరించలేదు. నీ వల్లే నేను పొందాను అని చెప్తున్నాడు, అంతేగాని విన్నాను కాబట్టి నాకు కలిగిపోయింది అనలేదు ఆయన. అది ఈ 21 రోజులు వేలాది జన్మలలోని పుణ్యఫలమని, నా ఇష్టదైవము శివదేవుని కృపాని, మద్గురువులకు గౌర్య వన అంటే గౌరీ వనమని వృద్ధ తాపసి యొక్క కరుణ కటాక్ష వీక్షణమని నేను భావిస్తున్నాను. మహాశయ, ఏమి ఈ నా భాగ్యం! ఇప్పుడు నేను తెలుసుకొనవలసిన నిర్మల వస్తువు గురించి తెలుసుకున్నాను. ఏది పొందాలో అది పొందాను. ఉత్తమమగు బ్రహ్మపదమునందు నేను విశ్రాంతి సుఖాన్ని అనుభవిస్తున్నాను. హే మహాత్మా, నిజ చిదాకాశము కంటే ఇతపూర్వపు ఇప్పటి ఇహ ముందటి జగత్తులు ఏమాత్రం వేరు కానే కాదు. మహాపదార్థగణమైనట్టి ఆత్మ చైతన్యమే నా స్వరూపమని ఇప్పుడు ఘంటాపదంగా నేను తెలుసుకున్నాను. నాచే పొందబడుచున్న పొందబడబోవు జగత్తులన్నీ నా చైతన్య స్వరూపాలే. ఇహ అవి నాకు వేరు కానప్పుడు నన్ను దుఃఖింప చేయటం అనే మాట ఎక్కడిది? చాలు ఈ ఒక్క మాట. అంతా నేనే అయినప్పుడు నాకు ఎవరి వల్ల దుఃఖం కలుగుతుంది, దేని వల్ల దుఃఖం కలుగుతుంది? దుఃఖము నాకు రావడానికి అసలు వేరైన వస్తువు లేనే లేదు కదా. సర్వాత్మకమై సర్వాత్మకం కాబట్టి సర్వరూపిణి అయి, సర్వరూపిణి కాబట్టి సర్వవ్యాపకమై, సర్వవ్యాపకము కాబట్టి స్వస్వరూపమై వెలుగుచున్న పరమాత్మయందు సర్వత్రా సర్వదా సర్వ విధముల సమస్తము సంపూర్ణముగా సుసంభవమే. కాబట్టి అసంభవం అనేదే లేనే లేదు అక్కడ. అసంభవాలకే దుఃఖాలు, జరుగుతుందో లేదో అన్న అనుమానాలకే కదా దుఃఖాలు వచ్చేది. కాబట్టి ఆ ఒక్క ఆవగింజ యొక్క లేసము అంటే ఆవగింజ ఎంత ఉంటుంది, అందులోనే ఒక లేసము, ఒక చిన్న భాగము నందు కూడా సర్వశక్తియుతముకు చైతన్య సత్తా వేంచేసియే ఉన్నది. అట్టి చైతన్య సత్తా ఉండి ఉండటం చేత ఆ ఆవగింజ అవశేష విభాగంలో అనేక బ్రహ్మాండాలు సంభవించగలవు. కానీ అలా సంభవించగలిగినప్పటికీ కూడా పరమార్థ దృష్టిచే ఏది సంభవించకయే ఉన్నది. ఈ విషయం మీ బోధ చేసు స్పష్టంగా నిర్దుష్టంగా నేను గ్రహించాను. కాబట్టి ఒక గృహంలో ఒకే సమయంలో సప్త ద్వీపములతో కూడిన 7 విస్తార భూములు సంభవమే. ఇక నాకు సందేహం లేదయ్యా. వాస్తవానికి ఆ గృహం శూన్యమే. ఈ విషయం కూడా అత్యంత నిర్దుష్టమైన సత్యమే.
ఇందులో కూడా ఏ మాత్రము సంశయం లేదు నాకు. ఏ ఏ వస్తువు ఎచ్చటెచ్చట ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రకారంగా భాషిస్తుందో మరియు జీవులకు అనుభూతమవుతోందో అది అచట అప్పుడు ఆ ప్రకారంగా మహాచిద్ఘనము ఆద్యంతరహితము ముక్త స్వరూపమైనట్టి బ్రహ్మమే ఆ విధంగా వర్తించుచున్నదగుచున్నది. బ్రహ్మము కంటే భిన్నంగా ఎవనికి కూడా ఎక్కడా కూడా ఏది ఏ మాత్రం కూడా అనుభూతం అవటమే లేదు. అనుభూతమయ్యే సర్వము బ్రహ్మమే. బ్రహ్మము సర్వ అనుభూతులకు మునుముందుగానే ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను. ఈ సభకులంతా కూడా నా బ్రాహ్మీ స్వరూపాలే. అలాగే సభలోని సభ వెలుపలి ప్రతి ఒక్క జీవుని పరబ్రహ్మ స్వరూపమే నేను అని ఆయన ఎలుగెత్తి చెప్పాడు. కాబట్టి ఇంకా తర్వాత ఏదో కథ ఉంది, ఇంకా ఇంకా ఉంటుంది కదా, బోధ అంత తొందరగా అవ్వదు కదా మరి. శుభం భూయా.